8 సంవత్సరాలకే రాజు అయిన అతను ఎవరు? Who is this person who became a king when he was 8 ఎలాగ years అతను old? దేవుడిలో నడిపింపబడ్డాడు? How was he led by the Lord? ఎలాగ సర్వ జనాంగాన్ని దేవునికి ఇష్టంగా జీవించేటట్టు చేయగలిగాడు? How is it that he was able to lead all the people to the truth? ఇతను ఎవరు తెలుసండి? You know who this person is? రెహబాము యెరోబాము వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు తర్వాత ఇతను మరలా నిలబడటం జరిగింది. After Rehoboam and Jeroboam's period, this person became a king after the next generation. వాళ్ళ నుండి చివరి కాలము వరకు కూడా అందరూ విగ్రహారాధనలోనే ఉన్నారు, దేవుని విడిచిపెట్టేసే ఉన్నారు. And all these kings left the Lord and they were worshipping the pagans or the idols. అంటే అన్ని సంవత్సరాలు ధర్మశాస్త్ర గ్రంథం లేదు. That means the book of the covenant was misplaced. It was displaced. Nobody knew where it was. ఎక్కడుందో తెలియదు. And they didn't know where it was also. అంటే ఈ మధ్యలో ఇన్ని సంవత్సరాల పీరియడ్లో ధర్మశాస్త్ర గ్రంథం లేదు. That means all this period of time till Josiah there was no book of the covenant of the law. కనిపించట్లేదు. And they could not find it also. మరి ఎక్కడ దొరుకుద్ది? Where can they find it? ఎవరికి దొరుకుతుంది? And who can find it? దేవుడికి ఎవరికి దొరకాలో వారికి మాత్రమే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దొరికేటట్టు చేస్తారు. God will ensure only those right person will be able to find the book of the law of the covenant. ఈ 8 సంవత్సరాలకే రాజు అయింది ఎవరు తెలుసండి? యోషియా. This was Josiah. King Josiah became a king when he was 8 years old. 8 సంవత్సరాలకే ఇతను రాజుగా బాధ్యతలు చేపట్టడం మొదలైంది. When he was 8 years old, he became the king. ఆ 8 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అనుకుంటున్నారు? You know how long he was a king? 31 సంవత్సరం పరిపాలించాడు. He ruled as a king for 31 years. చూడండి 2 Kings 22 verse 1. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం. 2 Kings chapter 22 verse 1. యోషియా ఏలు ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరి వాడగగు ఆదాయకు కుమార్తె అయిన యోదీదా. ముఖ్యంగా ఇతను పరిపాలించేటప్పుడు 8 సంవత్సరాల వాడే 31 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని యూదా జనాంగాన్ని పరిపాలించాడంటే ఒక్కసారి ఆలోచించండి. He was just 8 years old, but he reigned for 31 years in Jerusalem. ముఖ్యంగా ఇతను యూదా జనాంగానికి రాజు. Above all, he was the king of Judah. ఇతను చివరివాడు కూడా. And he was the last one. ఆ యూదా రాజులు అంటే నీతిమంతులైన రాజులలో ఇతను చివరివాడు. Among the righteous kings of the Judah, this person was the last king who was righteous. అంటే వీళ్ళు నీతిమంతులుగా మొదలెడతారు, శరీరంతో ఎండ్ చేస్తూ ఉంటారు. They start in the spirit but end in the flesh. కానీ ఇతడు ఎలా పరిపాలించాడు? But how did he rule and reign? ఇతడు ఎలాగ మరణించాడు? But how did he die? ఇది చాలా ముఖ్యమైనది. It is very important. ఇతను దేవుణ్ణి ఎలా అనుసరించేవాడంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అనుసరించేవాడంట. He walked in all the ways of the Lord. He never turned this side or that side. అంటే కుడికి గాని ఎడమకి గాని తిరిగే మనస్తత్వమే అతనికి లేదు. He did not turn aside towards the right or towards the left. His focus ఎవరికైతే was on కుడి the Lord. ఎడమ తిరగని మనస్తత్వం ఉందో వాళ్ళు దేవుడిలో నిలకడగా నిలబడి జీవించే సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. The people who do not turn towards the left or right will be able to walk in the right way. అలాగే 2 Kings 22 verse 2 చూడండి. 2 Kings 22 verse 2. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనము. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. నచ్చినప్పుడు చేద్దాము, తర్వాత దీని గురించి ఆలోచించుదాము అన్న మనస్తత్వం కలిగిన వాడు కాదు. He was not a person who did only when it was pleasing, but he did it at all times. He was consistent. యథార్థంగా నడుచువాడు అంటే ఒక్కసారి ఆలోచించండి. He was right in the sight of the Lord. ఎవరైతే యథార్థంగా నడుస్తారో వారు దేవుడి దృష్టికి నీతిని అనుసరించి నడవగలుగుతారు. And whoever walks right in the sight of the Lord are righteous people. దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అని అంటే ఆలోచించండి. Imagine when it is mentioned when he walked in all the ways of his father David. చూడండి డ్యూటరానమీ 5:32-33. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 32-33 వచనములు. డ్యూటరానమీ చాప్టర్ 5 వర్సెస్ 32 and 33. వారు స్వాధీనపరచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగ ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి
దీర్ఘాయుష్మంతులు అగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములు అన్నిటిలో నడుచుకొనవలెను. అంటే దీనిని బట్టి చూస్తుంటే దేవుడు ఏర్పరచుకుని పిలుచుకుని నీ ఇష్టానుసారం జీవించడం కాదు, నా ఇష్టానుసారం నువ్వు జీవిస్తూ నాకు ఇష్టంగా ప్రవర్తిస్తూ ఉండాలి అని అర్థం. That means the Lord was specifically telling that everybody should walk straight in the ways of the Lord, not according to their own ways. ఇక్కడ వాక్యం ప్రకారం చూస్తే అతను ఎలాగ ప్రవర్తించాలో కూడా ఇక్కడ రాసి ఉంది. సేమ్ ఇదే విధంగా దావీదు ప్రవర్తించడం జరిగింది. In Deuteronomy this is mentioned, and this is how even King David also walked according to whatever instructions was given by Moses. అదే ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జరిగించారు. And even the Lord Jesus Christ also walked straight in the ways of కాబట్టి God. అలా జరిగించినట్లుగా మీరు కూడా జరిగించాలని ఒక మాదిరిగా ఆయన మనకి చూపించారు. Now the Lord is giving us an example that we also ought to live in the same way. కాబట్టి ఇక్కడ ఏంటంటే అలాగు ప్రవర్తించవలను, ఆయన ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. You should be very careful whatever the Lord your God has commanded you. అలాగే యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం అన్నిటిలో నడుచుకొనవలెను. And you should walk in all the ways which the Lord your God has commanded you. అంటే ఇక్కడ వాక్యం చెప్పేశారు, Very clearly it నువ్వు వెళ్ళే మార్గం ఎలా ఉండాలి చెప్పారు. He also told how you నువ్వు should ఎలా walk. జాగ్రత్త కలిగి ఉండాలో చెప్పారు. The Lord has commanded how you should నువ్వు be ఎటువంటి careful. ప్రవర్తన కలిగి ఉండాలో చెప్పేశారు. And how your behavior has to be also has been అంటే mentioned. ఇక్కడ ఏంటంటే నీ ఇష్టంగా ప్రవర్తించేది ఇంకా లేదు, నువ్వన్నది ఇంకా లేదు అని అర్థము. That means it's no longer you that have to live, but it is only Christ who has to live in you. అంటే నీలో ఉన్న మనిషి ఆత్మ మూడో మనిషితో సమానం, ముక్కు మొహం తెలియని మనిషితో సమానము. That means the wrong spirit that is inside you, the character that is inside you, is like a third person. It's like as if you do not know that person. అంటే శరీరము నీదే, నీలో ఉండవలసిన క్వాలిటీస్ ఆయన చెప్పిన విధంగా ప్రవర్తన ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, దేవుడికి ఇష్టమైన మార్గంలో నువ్వు నడవాలి. But the body is yours. You have to live according to all the way that the God has commanded you. దేవుడి దృష్టికి నీతిని అనుసరించి He was walking right in the sight of God. ఆ నీతే యేసుక్రీస్తు ప్రభు. And all the right way of living is nothing but Jesus Christ. ఆయనలోనే సత్యం ఉంది. And the truth is found only in Jesus. అంటే నువ్వు సత్యాన్ని గ్రహించి నీతిని అనుసరించి నువ్వు నడవాలని అర్థం. That means you should know the truth and walk according to the righteousness of the Lord. ఇతను 12 సంవత్సరాలు దాటేసరికి దావీదు లాగానే దేవుని దగ్గర విచారించడం మొదలు పెట్టాడంట. అంటే ప్రతి విషయం ఏ పని చేసినా దేవుని అడిగి చేయడం మొదలు పెట్టాడంటే ఒకసారి ఆలోచించండి. David was seeking the Lord God in all his ways, and while Josiah was just a king and 12 years old, he started seeking the Lord in everything. అంటే 8 సంవత్సరాలకే పిల్లలు సమస్తాన్ని గ్రహించగలుగుతారు. That means even when a kid is 8 years old, that means they can understand everything. మంచి చెడు తెలుసుకోగలుగుతారు. They know the difference between good and bad. వాళ్ళకి ఏమి కావాలో అని తెలుసుకోగలుగుతారు, ఏది వద్దో కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. They know what they want and what they don't want also. కాబట్టి తెలీదు అని చెప్పడానికి లేదు. There is nothing that the kid does not know. They know everything. అందుకనే ఇతను 12 సంవత్సరాలకే అసత్య ఆరాధన ఇవన్నీ కూడా వాళ్ళ రాజ్యంలో లేకుండా చూశాడు. While he was 12 years old, he ensured that the wrong worship, wrong Lord, wrong gods, all were removed. అంటే ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఆ రాజ్యంలో ఉందో ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టాడు. So he was focusing only about things pertaining to God, and he removed every wrong doctrine and wrong worship also. అంటే మనము కూడా దేవుణ్ణి మనం యథార్థంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనము కూడా మనలో ఉన్న రాంగ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో ఆ విగ్రహాలను తీసివేయాలి. We also, after coming to know of the truth and God, we have to remove all the wrong idols that is inside our heart like this. ఎందుకంటే దానితో మీరు జీవించలేరు. Because you cannot live with the wrong way of లోపల living. ఐడల్స్ ని పెట్టుకుని ఎవరు జీవించలేరు. Having idols inside your heart, you cannot live according to the నువ్వు ways of the ఐడల్స్ Lord. ని పెట్టుకుంటూ నువ్వు బయటికి రాలేకపోతున్నావు అంటే నువ్వు దేవతా స్తంభాలు కట్టేసుకుంటున్నావు. If you are not able to live according to the word of God, you are building Ashtaroth poles inside your heart. చూడండి 2 Chronicles 34 verse 3 and 4. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 3-4 వచనం. 2 Chronicles chapter 34 verses 3 and 4. తను ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోతు విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేము దేశమును పవిత్ర చేయు ఆరంభించెను. ఆ 8 సంవత్సరాలు ఉండగానే అంటే అతను ఇంకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకుని వాడే. అంటే 8 సంవత్సరాల నుండి
అతను దేవుణ్ణి ఇష్టపడటము, దేవునికి కనెక్ట్ అవ్వడము మొదలు పెట్టారంటే పేరెంట్స్ నేర్పించాలి వాళ్ళకి. From the 8th year onwards, he started seeking the Lord. This was nothing but his own intention, and even the parents were helping. రాజులు చేసిన తప్పు తెలుసా మీకు? You know what? Many of the kings do రాజు mistake. ప్రవర్తించాడు గాని రాజు కొడుకు ప్రవర్తించలేదు అని అంటే రాజు నేర్పించలేదు కాబట్టి కొడుకు ప్రవర్తించలేదు. The king's son was not able to be right in the sight of God is because the kings did not teach their sons how to walk. అది నేర్పించకపోవడం వలన ఆ రాజు కొడుకు ఏది సరైనది కాదో అది నేర్చుకోవడం మొదలు పెడతాడు. So since he was not taught in the king's children were not taught the ways of the Lord, they were learning things on their own. కానీ ఏమనుకుంటారు, పిల్లలే కదా నెమ్మదిగా నేర్చుకుంటారని అనుకుంటారు. But what we normally think is just a kid, he will learn up and is growing. కానీ ఇక్కడ 8 సంవత్సరాలకే బాలుడై ఉండి ఒక పెద్ద రాజ్యానికే అతను రాజు అయిపోయి, యూదా జనాంగానికి రాజు అయిపోయి, యెరూషలేములో ఉన్న దేశానికంటే వాళ్ళందరూ అక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఉంటారు, వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఇతను పరిపాలించడానికి మొదలెట్టాడంటే అతనికి ఎంత జ్ఞానం ఉంటే అతను మొదలెట్టాడు. While he was in the 12th year itself, he started ruling the people of Judah. That means you should imagine how great wisdom he would have had to rule the kingdom. ఆ రాజ్యంలో ఉన్న ప్రతి నెగటివ్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో చూసి అన్నిటిని పడగొట్టాడంటే ఆ 12 సంవత్సరాలకి అతనికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? All the negative things that was there in his kingdom, he was destroying. So who gave him all this wisdom? ఏదైతే నెగటివ్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు. You know all the negative things. మీరు రాయగలుగుతారు. You can write what are all the negative things that a person అవి has. ఏవి కూడా మిమ్మల్ని పరిపాలించకుండా మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు జాగ్రత్త పడండి. And all the negative things that you have, or you generally know, you need to know that you should rule over them. They should not rule over you. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఇష్టపడుతున్నారు. Because you are loving God and His attributes. మీరు ఆల్రెడీ విన్నారు, మనలో ఉన్న నెగటివ్ థింగ్సే ఐడిల్ వర్షిప్. Do you know what is idol worship? It is nothing but the negative thinking that is there in a మన man's heart. హృదయంలో ఉన్నదే ఐడిల్ వర్షిప్ అని మీకు తెలుసు. You know all the negative things that is there in the heart is equal to idol ఇవన్నీ worship. మీరు గ్రహించుకొని మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు అని అంటే మీ శరీరంలో ఉన్న ప్రతి నెగటివ్ ని మీరు తీసివేయడమే కాదు, మీరు అనేక మంది జీవితాల్లో కూడా విగ్రహాల్ని తీసివేస్తున్నారు అని అర్థము. So therefore you are walking in the right direction because you are removing all the negative characters of a man and also helping other people to మీరు bring కూడా them out ఏ of the పని negative చేసినా attitude. కూడా దేవుడి మీద ఆధారపడండి. Whatever you do, depend only on God. అలాగే 4th వర్స్ చదవండి ఇప్పుడు. Read verse 4. 4వ వచనము. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరకవేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించు వారి సమాధుల మీద చల్లివేసిరి. ఎక్కడెక్కడైతే యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము అన్య దేవత విగ్రహాలను, సూర్యదేవత విగ్రహాలను పెట్టుకున్నారో ఆ విగ్రహాలన్నిటినీ పౌడర్ చేసేసారంట. So he broke all the wooden images, the carved images, the mold images, and he broke them into pieces and made them dust of them. ఆ వాటిని దేని మీద చేశారు? ఎవరెవరైతే ఇశ్రాయేలు జనాంగము చాలా మంది ఈ పూజలన్నీ చేసుకుని ఇవన్నీ చేసుకుంటూ చనిపోయి వాళ్ళు సమాధులు ఉంటాయి చూస్తారా, ఆ పౌడర్ అంతా తీసుకెళ్ళి ఆ సమాధుల మీద వేసేసారు. And all the people who had worshipped these people and who are dead, he made the dust out of it and sprinkled on their altars. మీరు దేవుని నమ్మిన తర్వాత మనలో ఉన్న ఏదైతే ఆ తరతరాల నుంచి ఉన్న ఏదైతే మనలో ఉన్న నెగటివ్ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసి కడిగి పవిత్రపరిచి మనం పరిశుద్ధపరచబడాలి. After you knowing the Lord, it is your responsibility to clean all the negative things inside you. You have to remove them and you have to become pure and holy. అలాగా యూదా దేశాన్ని, యెరూషలేం దేశాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు అతను. That's how he cleansed everything in the land of Judah. ఇప్పుడేంటి, తర్వాత అతనికి ఒక మార్గం తెలుస్తుంది, నెక్స్ట్ ఏం చెయ్యాలని తెలుస్తుంది. 12 సంవత్సరాల్లోనే అంత జ్ఞానం వచ్చిందనంటే ఎవరైతే దేవుని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళకి దేవుని జ్ఞానము వారిలోనికి రావడం జరుగుతుంది. అప్పుడు సరైన ప్రవర్తన కలిగి సరైన మార్గాన్ని ఎంచుకుంటూ జాగ్రత్త కలిగి జీవిస్తారు. Whoever loves God genuinely, wholeheartedly, that person will receive godly wisdom and he will able to know which direction to go. He will know very clearly. అలాగే 2 Chronicles 34 5 to 7 verses చూడండి. Now same chapter, 2 Chronicles 34 verses 5 to 7. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 5, 6, 7 వచనములు. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము,
షిమ్యోను దేశముల వారి పట్టణంలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్లనున్న పాడు స్థలముల అన్నిటిలోనూ బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలు అంతటున్న సూర్య దేవతా విగ్రహముల అన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. పూర్తిగా సర్వనాశనం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అప్పుడు అతను రావడం జరిగింది. He ensured that everything has been destroyed. చూడండి లూక్ 2:48 చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిల ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసేతివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఎవరు? మేరీ, యోసెఫ్. It's talking about the parents are none other than Mary and Joseph were seeking for Jesus when he was lost. వాళ్ళు ఇద్దరు అడుగుతున్నారు, కుమారుడా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీ తండ్రి ఎంత బెంగ పెట్టుకున్నాం తెలుసా, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగారు వాళ్ళు. They were so frantic because they were searching for Jesus because when he was a kid he was lost in the temple. ఆయన ఏమన్నారు? 49 verse చూడండి. What was the reply? Let's see verse 49. 49వ వచనం. ఆయన, మీరు ఏల నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. ఆ 12 సంవత్సరాల వయసులో ఆయన ఏమంటున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని అంటున్నారు. In verse 42 you find that Jesus was just 12 years old that they attended the festival and he said, don't you know that I have to be in Father's house? ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ పని ఈ పని. This is your work, remember. ఈ పని మీరు చెయ్యాలి కాబట్టి మీరు చదువుకుంటూ దేవుడికి ఇష్టంగా జీవిస్తూ మంచి ప్రవర్తన కలిగి జాగ్రత్తగా కలిగి దేవుని మార్గం ప్రకారం నడవాలి. Dear kids, your basic responsibility to study very well, always please the Lord by walking according to the way of the Lord and have a good character and get a good name. అలాగే 50-51 చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయము 50-51 వచనములు. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులు అన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఆమె హృదయంలోనే ఉన్నాయి, ఎవ్వరికీ చెప్పుకోలేదు. Mary knew everything about the wisdom that అందరూ Jesus అంటారు, was మిగతా operating. 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అని ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. అన్ని సంవత్సరాలు తండ్రి చేయవలసినవన్నీ కూడా ఆయన నేర్చుకుంటూ తండ్రి చిత్తం జరిగిస్తూ యాజ్ ఏ కొడుకుగా ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళకి కట్టుబడి ఉంటూ దేవుడికి ఇష్టంగా జీవించాడు. Now people will ask, what happened to the balance 18 years after 12 years when Jesus was lost in the temple? Now in all those years Jesus was learning everything what the father Joseph was doing and he was obedient to his parents too. కానీ ఆయన ఎలా ఎదిగారు? How did he grow? 52 verse చూడండి. Read verse 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుతూ చుండెను. Jesus grew in wisdom and in stature and in favor with God and all people. వింటున్నారా? పిల్లలకి చెప్తున్నాను నేను. Dear children, did you read this verse? 12 సంవత్సరాలు ఆయన అంత జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుచుండును అనంటే మీరు మీ పేరెంట్స్కి అందరికీ కూడా భయభక్తులు కలిగి దేవునికి భయపడితే మీరు అందరికి కూడా మర్యాద ఇచ్చి విధేయత కలిగి ఉంటారు. That means you have to love your God, have the fear and reverence of God and also obey your parents, and that's how it's possible when you start having the fear of అప్పుడు the Lord. దేవుడు జ్ఞానము మీరు ఎదుగుతున్నప్పుడల్లా మీతో పాటు దేవుని జ్ఞానం కూడా మీతో పాటు ఎదుగుతూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. So therefore as you అన్ని విషయాల్లోనూ మీకు సహాయం చేస్తుంది. మీరు స్టడీస్ విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ దేవుని జ్ఞానం మీకు సహాయం చేస్తుంది. So as you grow, you will not only grow physically, but you will grow in wisdom and also get favor from God and from all the people. ఇప్పుడు చూసారా, యోషియా 8 సంవత్సరాలకి రాజయ్యి 12 సంవత్సరాలకే దేవుడికి ఇష్టంగా జీవించుకుంటూ 16 సంవత్సరాలకి అధికార బాధ్యతలు చేపట్టాడు. అంటే ఫుల్ రూల్ చేయడం. He was 8 years. Josiah was 8 years old when he became a king. By the year he was 12 years, he started seeking the Lord, inquiring the Lord. And when he was 16 years old, he took up all the responsibility and he was ruling as an excellent king. ఇతనికి చిన్న వయసులోనే పెద్దవాళ్ళ కన్నా మించిన జ్ఞానం అతనికి ఎలా వచ్చిందండి? How did he get such amazing wisdom even when he was a kid? ఎలా వచ్చింది? How do you think he got the wisdom? దేవుని మీద ఆధారపడటం వలన,
మంచి చెడులు గ్రహించి తనలో ఉన్న నెగటివ్ ని తీసేయడం వలన The reason was he was depending on God. He knew the difference between good and bad, and he removed all the negative things from him. That's the reason. ముఖ్యంగా అతను చేసిన పని తెలుసండి, దైవ జ్ఞానానుసారంగా నడుచుకునేవాడు. Above all, he was walking according to godly ways and godly wisdom. అలాగే 2 Chronicles 15:2 and 3. ఆసా యూదావారులారా బెన్యామీలారా మీరు అందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమును నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. ధర్మశాస్త్ర గ్రంథము చాలా సంవత్సరాలు లేకుండా పోయింది, అది నిజమే. For a long time, Israel had been without the true God, without the teaching prophet, and without the law. అంటే ధర్మశాస్త్రం వరకు లేదు, ఇంక దొరకలేదు, అది కనిపించడం మానేసింది. They could not know the law. That's the reason they were not able to walk. ఇప్పుడు లేదు, అందుకనే ధర్మశాస్త్రం లేదు కాబట్టి అందరూ విగ్రహారాధనకి ఉన్నత స్థలాలకి వెళ్ళిపోవడానికి కారణం ధర్మశాస్త్రం లేదు, కనిపించట్లేదు, ఎక్కడుందో కూడా తెలియదు. Since there was no law and there was no teaching prophet, and without true God, they were going and worshipping the pagans or the idol worship. ఇవన్నీ జరిగింది. All this thing took place. కొన్ని దినాలు కాదు, కొన్ని సంవత్సరాల వరకు ధర్మశాస్త్ర గ్రంథం కనిపించనే పోయింది, తెలుసా? కనిపించలేదు, దొరకలేదు. వర్తమానం వచ్చే ధర్మశాస్త్ర గ్రంథము దొరుకుట ఇలా జరుగుతుంది కాబట్టే ఒక ప్రవక్త ఒక ప్రవచనం ప్రవచించడం జరిగింది. చూడండి 1 Kings 13:2. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. 1 Kings chapter 13:2. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. అప్పటికి ఇంకా యోషియా పుట్టలేదు. Josiah was not born then. ఇంకా పుట్టలేదు, 8 సంవత్సరాల రాజు ఇంకా పుట్టలేదు. This was during Jeroboam's time that this prophecy was spoken. ఆ కాలంలో మాట్లాడింది, అది జరిగి 300 సంవత్సరాలు అయింది. And it was almost 300 years between Jeroboam and Josiah. అంటే ఆ కాలం యెరోబాము రెహబాము ఉన్న కాలంలో కూడా అందరూ విగ్రహారాధనలకే వెళ్ళిపోయారంటే ఒకసారి ఆలోచించండి. Imagine Jeroboam was diverting all the people towards idol worship only. ఇదే యెరోబాముకి దేవుడు చెప్పారు, మంచి మార్గంలోనికి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాలి అని. ఇదే యెరోబాముకి ప్రవక్త ద్వారా మాట్లాడారు. And the Lord spoke to the prophets that Jeroboam should lead all the people in the righteous way. కానీ ఇతను అధికారం అన్నది వచ్చేసరికి, రాజ్యము ఆ పదవి అని వచ్చేసరికి దేవుడినే నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క ప్రజలని విగ్రహారాధనకి నడిపించేశాడు. Now this person, the moment though he was not fit to be a king, became a king, and all of a sudden because of his pride he misled all the people by not following the ways of the ఇది Lord. ప్రతి కాపరికి ఒక గుణపాఠం. This is a very good example for all the priests and the దీనికి pastors. ప్రతి కాపరి కూడా భయపడాలి ఇది Every వినేటప్పుడు. pastor should listen to this sermon and should have fear of the Lord. ఈ ప్రవక్త ద్వారా జరిగించినది ఒక్కసారి చెప్పారంటే అది ఎప్పటికైనా జరుగుద్దండి. ఇలా చెప్పారు కదా, జరగలేదు కదా అని ఇటువంటి మాటలు ఎప్పుడు పలుక్కోకండి, అది ఎప్పుడైనా జరుగుతుంది. Never neglect any prophecy. It can happen to anybody at any point of time, but it's just word of God is still the same. దేవుని ప్రవక్త ద్వారా ప్రకటించేది తప్పగా జరుగుతుంది. Whatever the Lord spoke through his genuine prophets will definitely take place. అది జరగాల వద్దా నీ చేతిలో ఉంది. But whether it has to accomplish or not is purely నువ్వు in your దేవుడి hands. దృష్టికి అనుకూలంగా ఉంటే అది జరుగుద్ది. నువ్వు అనుకూలంగా లేకపోతే నీకు జరగవలసిన ఆ మేలు జరగకుండా ఆగిపోతుంది. దానికి కారణం మీరే, కానీ దేవుని ప్రశ్న వేయడానికి అధికారం లేదు. If you receive a favorable prophecy from the Lord, it will definitely take place. But if you are not right in the sight of God, that prophecy will not be fulfilled in your అది life. నెరవేరింది. ఈ రోజు మీరు వినగలుగుతున్నారు, అదే వాక్యం మీరు ఈ రోజు వినగలుగుతున్నారు. And that's the reason you're able to hear. దేవుని మాటలు నెరవేరడం అన్నది అది తప్పక జరుగుతుంది. God's word when spoken will definitely come to pass. దేవుని మాటలు నెరవేరటం ఒకవేళ ఆలస్యమైనా దేవుణ్ణి అలక్ష్యం చేశారనుకోండి, ఆ ప్రవచనం నిర్లక్ష్యం అయిపోతుంది. If the prophecy is delaying in its fulfillment, and if people are disobedient and walking in the wrong way, that prophecy will not fulfill in your life. అది జరగదు. It will not take place in your life. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలంగా ఒక ప్రవక్త ప్రకటించినప్పుడు దానికి భయపడి ఉండాలి. Therefore, when any prophecy comes, every person should have the fear of the Lord. చూడండి లేవీకాండము 26వ అధ్యాయం 30వ వచనం. లెవీకాండము 26వ అధ్యాయం 30వ వచనం. నేను
మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించుదును. దీనికి అర్థం తెలుసండి? Do you know what does it mean? ఏదైతే మనము దేవునికి ఇష్టంగా జీవించకుండా ఏ విగ్రహాలతో మనం పడిపోతున్నామో ఆ విగ్రహాలే మన మీద నెత్తి మీద కూర్చొని సాక్ష్యం పలుకుతాయి. Whatever the negative things, the negative characteristics is referred to as idols, if it is there in our lives, that will come upon us and rule over us. చివరికి అవి ఎక్కడికి వెళ్ళిపోతాయో అవి తెలుసు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియాలి కదా. You know where those characters will lead to, but you should know what type of name you are going to get. ఇక్కడ మనలో ఉన్న విగ్రహాల గురించి I am మాట్లాడుతున్నారు. talking about the idols that is inside our heart. చూడండి, డ్యూటరానమీ 9:21. Deuteronomy 9:21. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 21వ వచనం. Deuteronomy chapter 9 verse 21. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగగొట్టి అది ధూళియగునంత మొత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారవేసి తిని. మోషే సినాయి కొండ మీదకి ఎక్కిన తర్వాత విగ్రహం చేసుకున్నారు కదా, ఆ విగ్రహం గురించి మాట్లాడారు. అంత కష్టపడి చేసుకున్నారు, దాన్ని ఎక్కడికి పంపించారు? When Moses delayed his coming, Aaron and all the people of Israel made a golden calf. But what did Moses do it? He crushed it, made a dust out of it, and threw it into the lake, into the water. అలాగే యోషియా కూడా ఆ విగ్రహాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పొడి పొడి కింద చేసి మనుషుల సమాధుల మీద జల్లడం అన్నది మీరు విన్నారు. ఇప్పుడు We just read from 2 Chronicles 34th chapter that what Josiah did, he broke down the altars and broke down all the images, made dust of them and scattered it on the graves of those who sacrificed on them, and even burned the bones of the priests on the altars. Verse 4 and 5 of 2 Chronicles chapter 34. అంటే ఏ రాజుకి దొరకని ధర్మశాస్త్ర గ్రంథము ఈ రాజుకి ఎందుకు దొరికింది? Then we'll see what happened in the later when we read across about what happened. How did he get the book of the covenant? ధర్మశాస్త్రమును కనుగొనుట. It is like finding the book of the law. ఎలా కనుగొన్నారు? How did he find the book ఆ of the law? ధర్మశాస్త్ర గ్రంథము ఇన్ని సంవత్సరాలు ఎవ్వరికి దొరికింది, వీళ్ళకి ఎందుకు దొరికింది? When no one was able to find the book of the law, which was totally displaced, how come this particular king got it? జోషియా దేవుడి మీద ఆధారపడ్డాడు. Because Josiah totally depended only on the Lord. దావీదులాగా ప్రవర్తించాడు. He behaved like his grandfather and ancestor David. దావీదులాగా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు, అంటే దేవుణ్ణి అడగకుండా ఏ పని చేసేవాడు కాదు. David always inquired of the Lord, sought the Lord, and so was the characteristics Josiah. దేవుడు ఇచ్చిన ఆ దేశంలో ఉన్న ప్రతి వ్యర్థాన్ని కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. And he purged the entire land by all its abominable idols and detestable things. అప్పుడు దేవుడికి అతని మీద ఒక నమ్మకం కలిగింది. Then there was a confidence in God about this personality. దేవుడికి మన మీద ఒక నమ్మకం రావాలి. God should also start believing us and trusting us. దేవుడు కూడా మన ఒక వాక్యం చెప్పాను, ఏమని అనుకున్నారు? వీళ్ళు నా పిల్లలని, వాళ్ళ అబద్ధమాడరేని ప్రజలే అని ఆయన అనుకుని మనకి రక్షకుడిగా వచ్చారు, కానీ అటువంటి వాళ్ళే తిరిగి ఆయన మీద తిరగబడ్డారని కూడా వాక్యంలో చదివారు. In Isaiah chapter 63 verse 8 very specifically, where God has confidence in telling that we will not betray him, we are his own people and we will turn towards him. దేవుడికి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని నిలబెట్టాలి గాని మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని తీసేయకూడదు. అలాగే మీ కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవాలి. Therefore, we should give confidence to the Lord and we should firmly establish whatever we say to the Lord. ధర్మశాస్త్రాన్ని ఎలాగా కనుక్కున్నారు వీళ్ళు? How are they able to find the book of the law? దేశమంతా బాగు చేశారు కదా. The first thing is they cleansed the entire land, they purged it. క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఏముంది? దేవుని ఆలయం ఉంది. Now after purging and cleansing the entire land, now you have the temple of the living God. ఎందుకంటే అధికార బాధ్యతలు చేపట్టాడు కదా ఇతను. Because he took over the authority, he took up the responsibility. అంటే పిల్లలందరికీ కూడా 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు మీరు యూత్ లోకి వచ్చినట్లకే. Remember, youth is not something which is very big. The moment you enter 12 years of age, you are a youth. కాబట్టి మీకు ఈ బాధ్యతలు ఉన్నాయి. Therefore you have this responsibility. కాబట్టి మీరు చిన్నప్పటి నుండే బాధ్యత కలిగి దేవుని యందు బాధ్యత కలిగి మీరు నడిచారనుకోండి, మీరు వెళ్ళే ప్రతి పనిలో మీకు విజయం కలుగుతుంది. When you also take up the responsibility of pleasing the Lord and walking in the ways of the Lord, you will be victorious in all the walks of your life. అంటే ఇతను దేవుని నమ్మాడు, తనలో ఉన్నదంతా కూడా నెగటివ్ ఐడిల్ వర్షిప్ అంతా పవిత్రపరుచుకున్నాడు, దేవుని ఆలయానికి సిద్ధపరచుకున్నాడు. అంటే పరిశుద్ధాత్మని రమ్మని చెప్పడానికి సిద్ధపరచుకుంటున్నాడు అతను. Number one, he believed in
the Lord God. He was able to identify all the negative things in his life. He removed all the negative things from his life, and therefore got the anointing of the Holy Spirit. That temple was himself. Same with you also. ఇతను ఏం చేశాడు? దేవాలయాన్ని బాగు చేయడానికి, పవిత్రపరచడానికి అనేక మంది అధికారులు నియమించాడు. And when he was in the 18 years of age, he called a lot of Levites and all the people to help him build. ఎందుకంటే ఆ గుడిని అందంగా తీర్చిదిద్దాలి, పవిత్రపరచాలి, ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే చెయ్యాలని చెప్పి ఒక ప్రధాన యాజకుడిని అయిన హిల్కియాకు అప్పగించారు. So when he purged the land and the temple and he wanted to repair the house of the Lord, he called upon a prophet called Hilkiah. 2 Chronicles 34:14. 2 Chronicles 34 verse 14. రెండవ దినవృత్తాంతంలో 34వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అక్కడ దొరికింది అక్కడ. Now when they brought out the money that was brought into the house of the Lord, Hilkiah the priest found the book of the law of the Lord given by Moses. నేను ఎప్పుడు నుండే క్రైస్తవును అన్న పేరు దొరకడం కాదు, దేవుడు దొరకాలి మీకు. It's not like you telling I'm a Christian by birth. It's not a great thing. But did you find God in your life? అంతే. మీ జనరేషన్స్ లో ఎవరు పాస్టర్లు అది గొప్పే కాదు అసలు. It's nothing great about whether your grandfather or forefather or ఆ pastors. ఫోర్ ఫాదర్ అప్పుడు కూడా దేవుడు ఉన్నారా? Now when your forefather, was God there? ఉన్నారా? Was he there? దాని గురించి అడుగుతున్నా. I'm talking about that. కానీ దేవుడు ఏమన్నారంటే మీ నాన్నని అడుగు, మీ తాతల్ని అడుగు, నా గురించి అడుగు, చెప్పగలరేమో చూద్దామని అన్నారంటే చూడండి. Now the Lord was telling, go ask your father and forefathers, they will tell about you. కాబట్టి వీళ్ళు ఈ మందిరము బాగు చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడైన హిల్కియాకు దేవుని ధర్మశాస్త్ర గ్రంథము దేవాలయంలో కనిపించింది. So Hilkiah the priest found the book of the law. ఎందుకు ముందున్న రాజులకు దొరకలేదు? How come that the previous kings to Josiah could not find the book of the law? ఉపయోగించుకోలేదు. Because they never paid attention. They were not very serious about it. దేవునికి వాళ్ళు విలువివ్వలేదు. They were never showed importance to God. దేవునికి దేవుడిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించుకోలేదు. And they were not even thankful to God. వాళ్ళు వాదముల యందు వ్యర్థులయ్యారని రోమన్స్ లో ఉంది. రోమన్స్ ఫస్ట్ చాప్టర్ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. Because they did not treat God as God, but they went into their own way of wrong thinking. ఎందుకు మరి ఆ ఉన్న ఇన్ని సంవత్సరాలు ధర్మశాస్త్ర గ్రంథమే ఎందుకు దొరకలేదు? ఇప్పుడు ఎందుకు దొరికింది? How come that the book of the law was not found by the previous kings, and now how is it that it was found by this particular అంటే king? నేను ఎందుకు పిల్లలు ఉండమన్నాను తెలుసా? మీకు దేవుని యొక్క సత్యము ఆ ముద్ర అన్నది మీకు దొరికింది కాబట్టి దాన్ని పట్టుకొని మీ జీవితము మళ్ళీ మీ పిల్లలకి మీరు అప్పగించాలి. అది The reason why I'm emphasizing that children hear this sermon is because there is a seal of God upon your lives, and you should catch hold of it and ensure that your children, your generation also goes in the ఆ right track. సమయంలో మోషే ధర్మశాస్త్రం ఎవరికి దొరకలేదు. ఎందుకు దొరకలేదు? Moses' law or the book of the law could not be found by many kings. Why is it that దుష్టత్వంతో పరిపాలన చేసే వాళ్ళకి ఎలాగ దేవుని ధర్మశాస్త్రం దొరుకుతుంది? వాళ్ళు ఎందుకు వింటారు? ఎందుకు ప్రవర్తిస్తారు? when people's way of thinking are wicked, and when they are wicked kings, how can they get the book of the law or instructions from the Lord? ఆ రాజులందరూ కూడా దుష్టత్వంలో ఉన్నారు కాబట్టి విగ్రహారాధన వైపుకు తిరుగున్నారు కాబట్టి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంతో వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. There was no necessity for the kings because they were going in the wrong direction, in the wicked way. That's why they could not find the instructions of the Lord. అందుకనే దాగి ఉన్న ధర్మశాస్త్రం మళ్ళా దొరికిందంటే జోషయ్య మీద దేవుడికి ఒక నమ్మకం కలిగిందండి. The Lord was able to give the book of the law, find it again and give it to Josiah because God trusted Josiah. నేను ఎందుకు తెలుసా పిల్లలందరూ ఉండాలనుకుంటున్నాను? The reason why I'm telling the kids should be there, మీ చేతికి సత్యం దొరికింది. because you are able to identify the మీ truth. చేతికి నీతి దొరికింది. Because you found the truth and మీ righteousness. చేతికి దేవుడికి ఇష్టమైనవి ఏంటి, ఇష్టం లేనివి ఏంటో దొరికింది. You found the truth, righteousness, and also able to find what is good and bad. దానిని పట్టుకుని వెళ్ళండి, దాన్ని వదలొద్దు. Since you found out all these things, hold on to that firmly and move firmly. Do not deviate towards the left or right. చూడండి 2 Chronicles 34:15. Now let's read verse 15 of 2 Chronicles chapter 34. రెండో దినవృత్తాంతంలో 34వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియాగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. వెంటనే ఆ ప్రధాన యాజకుడు ఇచ్చిన బుక్ తీసుకుని ఆ షాఫాను అను శాస్త్రికి ఇచ్చేసరికి ఇది రాజుకు అందజేయమని చెప్పడం జరిగింది. So the moment Shaphan was handed over the book by Hilkiah, Shaphan carried the book to the king
and he gave it to the king. ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండము వరకు ఉన్నవి ధర్మశాస్త్ర గ్రంథము. Now, the book of the law was nothing but from Genesis till Deuteronomy. చూడండి ఒక్కసారి 2 Kings 22 verse 8 to 10. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8 నుంచి 10 వచనములు. 2 Kings chapter 22 verses 8 to 10. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. అతడు దానిని చదివి రాజునందుకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిరని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమునందు చదివాను. చాలా మంది వాక్యం చదువుకుంటూ వెళ్తున్నారు. You know how it was when I was reading verses 8 to 10? It's like this. మీరు Many people ఎప్పుడు read the word of God. మీరు ఎప్పుడు వినని అనేక మర్మాలు కూడా మీరు బయలుపరచబడుతున్నాయి, మీరు వినగలుగుతున్నారు. You're able to understand the mysteries, you're able to hear them also. ఒక్కొక్కరు ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. And some of them are really very interesting. కానీ అది విన్న తర్వాత ఏం చేస్తున్నారు? After hearing and understanding the mysteries, what do you do next? ఏం చేస్తున్నారు? What are you doing next? ఎందుకంటే ఇక్కడ ఇతనికి ఆ గ్రంథం దొరికిన వెంటనే తీసుకెళ్లి రాజుకి ఇమ్మని చెప్పాడు, తీసుకెళ్లి రాజుకి ఇచ్చాడు. The moment Hilkiah the priest found the book, he gave it to Shaphan the scribe, and he went and handed over to the king. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఈ 5 కాండాలు కలిపి ధర్మశాస్త్ర గ్రంథం అని. As I told you, the book of the law is nothing but Genesis to Deuteronomy. దుష్ట రాజుల పాలనలో దేవుని మందిరమును మరియు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యము వలన ధర్మశాస్త్రం అంతరించిపోయింది. The book of the law, because of the wickedness that the kings were doing in their lives, it disappeared. అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడము, ఆయన చెప్పిన మార్గాల్ని నిర్లక్ష్యం చేయడం వలన ధర్మశాస్త్ర గ్రంథము అంతరించే దిశగా వెళ్ళిపోయిందంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ఏంటి, ఈ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? Neglecting the word of the God, neglecting the instructions that comes from God will definitely ensure that the book of the law got disappeared. Now what about the current age? Even now it is the same. ఇక్కడ మీరు ఆది కాండం నుండి ప్రతి చోట జరుగుతున్నారు. ఎప్పుడు చూసిన కుటుంబ ప్రార్థనలు, చైన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అవే చేసుకుంటూ వెళ్ళారా వీళ్ళు? Now these people were they focusing on family meetings, fasting prayers, Lent and all these things and all? వాళ్ళు హృదయాన్ని కడుక్కున్నారు, శరీరాన్ని బాగు చేసుకున్నారు. Every individual were cleansing their heart and purifying their heart. కానీ వీళ్ళు కూడా అలా చేయలేదు ఇక్కడ. But the kings who lost the book of the law could not cleanse themselves. అంటే ఇటువంటి అంతరించే దశకు చేరుకుంటున్న ఈ ధర్మశాస్త్ర గ్రంథము ఎవరికి దొరికింది కరెక్ట్ గా? ఇంకా ఎవరు ఇతను ఈ రాజుతో ఎండండి, ఈ రాజుతో చివరి రాజు ఇతను. Now this was the last righteous king of Judah. Now he also could have not found it, but he found it. అతనికి దొరికింది, But he found it. ఇది ఇతనికి దొరకలేదనుకో ఇంకా ఆ గ్రంథం ఇంకా అయిపోయింది, ఇంకెవ్వరికి దొరకనట్లు లెక్క. ఇంకా If this person couldn't have found it, for sure nobody could have found the book of the law. మనం కూడా క్రీస్తు చెప్పిన బోధలను, ఉపదేశాలను, ప్రత్యక్షతలను మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. అలా ఎంతమంది ఈ బాధ్యతను తీసుకుంటున్నారు? ఇది పిల్లలకి ఇస్తున్నాను ఈ రోజు. Now today I am giving this responsibility to the kids and to every one of us. How many of us, after hearing the word of God, are walking according to the ways of the Lord, or are we neglecting the word of the Lord in our lives? ఇది మన బాహ్యంగా కాదు, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మన శరీరాన్ని మనల్ని బాగు చేసుకోవాలి. It is not externally being a Christian, but internally you have to purge your hearts from all the wicked things and the negative things. వారు ధర్మశాస్త్రం మూలంగా ఉన్న నీతితో జీవించారు. వాళ్ళు They were having the word of God and they were doing it righteously. అంటే దాన్ని బట్టే జీవిస్తారని వాక్యం చెప్తుంది. That man was living with the word of God in his life. కానీ మనం ధర్మశాస్త్రాన్ని జరిగించి విడుదల చేసిన నీతికి విశ్వాసంతో జీవించాలి మనము. But we, after knowing the word of God, should live right in the sight of God. That is, we have to live righteously. అప్పుడు నిత్య జీవనానికి వెళ్తాము. Then we can enter into the eternal life. దేవుని ధర్మశాస్త్రం మరుగుపడి ఉన్నంత కాలము దేశంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నీతి లేదు, సత్యం లేదు. Since the book of the law could not be found, there was no peace, there was no joy, everything was wrong. మరి యోషియా చేతుల పడిన వెంటనే, అతని చేతులు పడిన వెంటనే దేశంలో మంచి మార్పులు వచ్చాయంట. But the moment Josiah found it, there was lot of transformation, which is of a good sign in a positive way in the entire land.
ఒక కాపరికి నిజమైన సత్య మార్గము చేతిలో పడినప్పుడు ఆ సత్యంతో కలిగిన నీతిని జరిగించాలన్నప్పుడు ఆ నీతిని జరిగించవలసిన ఆ ప్రజల జీవితంలో ఎటువంటి మార్పులు రావాలి? Now when a person who's a pastor knows the truth and should preach all the truth, there should be definitely a significant changes in all the people who hear him. కానీ ఎంతో మందికి ధర్మశాస్త్ర గ్రంథము వచ్చి బాగా ప్రవర్తించిన వాళ్ళు కూడా చివర్లో పడిపోయారు. మీకు ఎలా తెలుస్తుంది? Even the people who had the law also, finally they were landing up themselves in flesh. So what happened? How do you know that? పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా కావాల్సింది మార్పు. Old Testament and New Testament, the key thing that is required for man is transformation of the mind. It's only the transformation of the mind. దేవుని వాక్యమునకు మనము సమీపంగా ఉంటే అది మన జీవితంలో పవిత్రంగా బాగు చేయగలుగుతుంది. When we are very close to God and to the word of God will purify our hearts. నేను మళ్ళీ చెప్తున్నాను, I'm reminding you again. దేవుని వాక్యానికి మనము సమీపంగా ఉండాలి. నువ్వు దొరకాలి వాక్యానికి. వాక్యం నీకు దొరకడం కాదు, నువ్వు వాక్యానికి దొరకాలి. You should be found by the word. We have to be very close to the word. అలా దొరికావనుకో, అప్పుడు నీ జీవితం పవిత్రపరచబడుతుంది. Then your life will be purified. బాగు చేయడం జరుగుతుంది. You will really have a transformation. You will become good. ఒకవేళ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, but if you neglect the word of God, ఎంత దూరము పారిపోతామో అంతగా ఆత్మీయ పతనం చేరుతూనే ఉంటాం. మనకి పతనమే, విజయం ఉండదు. ఇంకా there will be only defeat all the days of the life. There will not be any victory. ఇది గుణపాఠం. And this is the lesson. వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయడం వలన అది ఎవరికి దొరకలేదంటే అన్ని సంవత్సరాలు వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయి? ఇశ్రాయేల్ జనాంగం, యూదా జనాంగం యొక్క బ్రతుకులు ఏమైపోయాయి? The entire land of Israel and Judah, they were having a tough time. What happened to them? ఇప్పుడు మనకు దొరికింది, దాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. Now we found the word of God and we have to take care. అటువంటి మంచి మర్మాలతో కూడిన వాక్యాన్ని కూడా ఇలాంటివి ఎన్నో విన్నాను అని పక్కన పెట్టేస్తే, after hearing this also, if you say, oh, I heard so many sermons like that, means what will happen to you? మీలో ఉన్న ఈగో మీతో మాట్లాడాలి, దేవుడితో మాట్లాడకూడదు. And the ego that is inside you should speak to you and correct you, not speak to God. నీతోనే మాట్లాడుకో, నీ ఈగో నీతోనే మాట్లాడుకో, నీ అజంప్షన్ నీతోనే మాట్లాడుకో, దేవుడితో మాట్లాడుకుంటానికి సరిపోదు. Your ego and assumptions should speak to you, not speak to God. ఎందుకంటే ఆయన సన్నిధిలో నుంచునేది నువ్వు, ఈగో కాదు, అజంప్షన్ కాదు. Because you are standing in his presence, not your ego or assumptions. అది జ్ఞాపకం పెట్టుకోండి. Remember this always. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ ధర్మశాస్త్ర గ్రంథం దొరకకపోవడం వల్ల వాళ్ళ జీవితం ఏమైంది, దొరికిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏమైందో ఒకసారి ఆలోచించండి. When they could not find the book of the law, how difficult their lives was, and when they found the book of the law, how their lives transformed. Remember this. ఇది దొరికిన వెంటనే యెషయాకి తీసుకెళ్లి చేతికిచ్చాడు. The moment Shaphan the scribe got it, he came and handed it over to the king. అలాగే మీరు కూడా అనేక గొప్ప వాక్యాలని మీరు విని, మీ ప్రవర్తన, మీ మాటలు, మీ ఆలోచన, మీ మార్గం సరిదిద్దుకోండి, మీ ప్రవర్తనను సరిదిద్దుకోండి, మీ ఆలోచన సరిదిద్దుకోండి, ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చాము. All this while we have been teaching you, consider your ways, consider your way of conduct, consider where you are speaking. All these things are very important. You have to change and mend your ways. యెషయా పశ్చాత్తాపము, the repentance of Josiah. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమి రాసుంది? What was written in the book of law? ఆ దేవుని వాక్యం నాశనం చేయకుండా జాగ్రత్త తీసుకున్న దేవుని అంటే ఆ దేవుని నడిపింపు ధర్మశాస్త్రము. The way of the Lord has been mentioned in the book of law. అంటే దేవుని వాక్యాన్ని నాశనం చేయకుండా, దేవుని వాక్యము వారిని నాశనం చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. They were taking extra care that what negative things was written in the book of law should not come upon them, so they were taking care about that. కాబట్టి ఇందులో ఉన్న శాపం మన మీదకి రాకుండా ఉండాలనంటే మనం జాగ్రత్త పడాలి, మనం దేవుని నడిపింపులోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు అతను. The book of the law very clearly gave instructions about blessings and cursing, so he was taking extra care that the curses will not come upon him or upon the land, so they were mending their ways. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 5 కాండాల్లో ఉన్నదేనంటే, దేవుడు చెప్పింది చేయకపోతే దాని వలన మన మీద పడబోయే శిక్ష నుండి తప్పించుకునే మార్గము ఈ ధర్మశాస్త్ర గ్రంథము. What I understand very clearly is the book of the law, it is from Genesis to Deuteronomy. If we don't mend our ways and instructions, the curses that is mentioned in the book of the law will come upon this person. అదే దేవుని నడిపింపు.
That is how God leads by. అది దేవుడు చెప్పింది మనం చెయ్యాలి, చేయకపోతే ఏం చేస్తాం? శిక్ష కదండి, ఎవరికైనా అంతే. We have to obey the Lord no matter what it is. If we don't obey, punishment is for sure. కాబట్టి దేవుడు వాక్యాన్ని మార్చకూడదు, తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా కాపాడుకుంటూ రావాలి. They should not modify the word of God, edit it, delete it, add to it. You should walk exactly the same which God instructs us. కాబట్టి దేవుని రూల్స్ కూడా మార్చకూడదు, మన సొంత రూల్స్ పెట్టుకోకూడదు. There should not be man-made traditions or man-made rules. Only God's regulations has to be followed. ఈ యెషయా ఆ వాక్యం విన్న వెంటనే అతను ఎలా స్పందించాడో చూద్దాం. 2 Kings 22 verse 11 to 14. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు. 2 Kings 22 verses 11 to 14. Let us see when the moment Josiah started reading the law, what all transformation took place in him. 11వ వచనం. Verse 11. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. తరువాత రాజు యాజకుడైన హిల్కియాను, షాఫానును కుమారుడైన అహీకామును, మికాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, అసయ అను రాజసేవకులలో ఒకరిని పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను, జనుల విషయంలోను, యూదావారి అందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతట ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వారైది గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మండుచున్నది. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహికామును, అక్బోరును, షాఫానును, అసయాయును ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రస్థాలకు అధికారియగు హషూరుషుకు పుట్టిన తిక్వాకు కుమారుడైన హల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాట్లాడగా, ఇక్కడ ఈ ధర్మశాస్త్ర గ్రంథము అంటే మీరు వాక్యం చదువుతూ ఉంటారు, ఇది వాక్యమే. ఈ వాక్యము ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు అతడు స్పందించినట్టు మీలో ఎవరికైనా అటువంటి స్పందన ఎప్పుడైనా ఉందా? You also read the word of God for sure, but look at the way when Josiah was knowing the way, was reading the word of the God, there was so much of transformation in him. He was responding to the instructions that he was reading. Do you have the same type of response in your heart? లేకపోతే విని వెళ్ళిపోతున్నారా? Or are you just hearing the word of God and walking away? ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? దిస్ ఇస్ లైఫ్. The reason why I'm telling is this is your జీవితం, this is your life. ఇది జీవితం. This is your life. ఎందుకంటే వాక్యం దొరికినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఎలా జీవించాలి, వాక్యానికి మనం అందుబాటులో ఉండాలి, ఆ వాక్యానుసారమే మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, లోకపరంగా కాదు, వాక్యపరంగా. The moment you hear the word of God and you know what you have to do, it is very important that you change yourself, mend yourself according to the word of God. Not changing your lifestyle, not changing things in your life, not changing a luxury, but changing your life according to the word of God. అతడు విన్న వెంటనే బట్టలు చింపేసుకున్నాడు. The moment he heard the word of God, he tore his clothes, he tore his robes. ఎందుకు చింపుకున్నాడు? Why did he tear the robes? ఫస్ట్ పాయింట్, దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయడం అతనికి కనిపించింది. Because the king, when he heard, he tore his clothes in despair because he knew that they have neglected the instructions of the word. మన పితరులు దేవుని నమ్మలేదు, మన పితరులు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, మన పితరులు చాలా పెద్ద పాపాలు చేశారు, అయ్యో ఆ పాపాలు ఈ జనం మీద కూడా ఉన్నాయని అతను దుఃఖపడిపోయాడు. He was so much caught up in despair because he knew that the ancestors neglected and insulted God. And he knew that that's the reason for Lord's anger and the curse upon him and upon the land. He was really desperate to mend his ways. ఈ వాక్యం విన్నప్పుడు కూడా అయ్యో ఇటువంటిది నేను ఎప్పుడు వినలేదు, నేను దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఈ రోజు దీనిని బట్టి నా కుటుంబాన్ని నేను మార్చుకోవాలి, బయట మనుషుల్ని నేను మార్చలేను, నా ఇంటి వారిని నేను మార్చలేను, నేనైనా మార్చుకోవాలని ఈ తాపత్రయము, ఈ పట్టుదల ఎంతమందికి ఉంది? How many people are so desperately thinking that, oh, I have to mend my ways, I cannot change the people outside, I cannot change my family members, but for sure I can take a foundation and mend my ways by praising the Lord. మీరు రాసుకుంటున్నారా? నేను సంతోషపడతాను. If you're writing, yes, it's a good sign, of course. మీరు వింటున్నారా? నేను ఆనందపడతాను. If you're hearing, yes, it gives me some peace. కానీ మీరు ఇలాగ రెస్పాండ్ అయ్యి మీరు మార్చుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు కదా, అప్పుడు
సమాధానము శాంతి నాకు దొరుకుతుంది. But when you are responding to the word of God, telling that I have not performed myself right in the sight of God, my heart leaps with joy. ఇతనికి విన్న వెంటనే అయ్యో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారే, దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారే అని చెప్పి అతను విన్న వెంటనే అతను బట్టలు చింపుకొని పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోతాడు. The moment the scribe was reading the word of God or the book of the law to him, he immediately realized that the ancestors and he were not following the instructions ఇంత of the book గొప్ప of the law. దేవుని వాక్కును యూదులు నిర్లక్ష్యం చేసినందువల్లనే దేవుని ఉగ్రతకు గురి కావాల్సి వచ్చింది. He clearly knew that the people were suffering is because all the land were neglecting the word of God. ఇది అతను గుర్తించాడు అది విన్నప్పుడు. The first thing is he recognized the fault, he recognized the blunders. ఇప్పుడు చూడు, అతను ఈ లోకం మీద ఉన్న ఆ విగ్రహాలన్నీ తీసేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచడం అంతా అయింది, కానీ ఈ ఉగ్రతని ఎలా తీస్తాడు? Now the first thing is he was able to purge the land and the temple by breaking all the temples and false worship and all. But the anger of the Lord is there. How to cool down the anger of the Lord? What ways to cool down the anger of the Lord? రాజులందరూ ఈ రాజ్యంలో ఉన్న వారందరూ ఇతని మాటే వింటున్నారు. All the people of Josiah, the kingdom, అతను the చెప్పినట్టు subjects, అన్ని తీసేశారు. they were obedient to all the king's instructions. They removed everything. కానీ ఈ ఉగ్రత ఎలా తీయాలి? But how to bring down the anger of the Lord? ఇది గుర్తించాడు. And he was able to identify మీరు and ఎంతమంది justify. గుర్తించగలుగుతున్నారు వాక్యం విన్న వెంటనే? While you're listening to the word of God, how many of you are able to remember this? వాక్యం నీ కోసం వింటున్నావా, పక్కన వాళ్ళ కోసం వింటున్నావా? Are you hearing the word of God for yourself or for somebody else? ఇది బరుకడనాయిలో ప్రతి వారి జీవితాల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇంకా అలా ఉండడానికి వీల్లేదు. I don't want you to be stagnant in your spiritual level or status. I want every one of you to వాక్యం grow. వినేటప్పుడు ప్రతి వారు గుర్తించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి, పరిశీలించాలి, పరిశోధించుకోవాలి, పరీక్షించబడాలి. Could you repeat it slowly? When you read the word of God, గుర్తించాలి, you have to understand the word of God. గ్రహించాలి, You have to understand. తెలుసుకోవాలి, You have to know the word of God. పరిశీలించాలి, You have to examine the word of God. పరిశోధించాలి, And you have to also explore the word of God. పరీక్షించుకోవాలి. And also test and examine whether you ఇది are there or not. ప్రతి శిష్యునికి మ్యాండటరీగా ఉండాలి. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి, మీరు ఉపయోగించుకోవాల్సిన మీ జీవితానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. These are the ingredients that is very, very important. I want every one of you to know. ఇంగ్రీడియంట్స్ అంటారో, టూల్స్ అంటారో, వెపన్స్ అంటారో, మీ 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 ఇష్టం. ఇవన్నీ ముఖ్యం. ఇది లేకుండా వాక్యము విన్నా కూడా ధర్మశాస్త్రం దొరికినా దొరకకపోయినా, బైబిల్ ఉన్నా లేకపోయినా సమానము. Whether you know it or not, whether you know the word of God or not, if you don't change yourself, if you do not know what you call them as these ingredients, it's of no use. You should ఈ change. విధముగా యేషయా దేవుని వాక్యమును విని పశ్చాత్తాపంతో తన వస్త్రాలు చింపుకున్నాడు. And Josiah, when he heard, he tore his clothes in despair. అలాగే దేవుని వాక్యంలో అంత శక్తి ప్రభావాలు ఉన్నాయని అతను గుర్తించాడు. Then immediately he also able to recognize that the book of the law had so much of power and so much wonderful truths in it. అదే ఇప్పుడు మీరు చదివింది. That's what you read ఆ from. శక్తిని ఎలా గ్రహించాడండి? How was he able to identify the truth in 13th the verse Bible? ఇందా చదివారు కదా, 2 Kings 22:13 ఎప్పుడు మర్చిపోకండి. Never forget 2 Kings 22 verse 13. దేవుని వాక్యంలో అంత శక్తి ప్రభావములు ఉన్నవని ఎంతమంది దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు? How many people really have so much of passion when they read the word of God by transforming their మీకు life? తెలుసా మీ పితరులు నడిచారో లేదో? How do you know whether your ancestors walked circumspectly or not? వాళ్ళు చేసిన ఉపవాసాలు కౌంట్ చేయకండి, వాళ్ళు చదివిన బైబిల్ గ్రంథాలని కౌంట్ చేయకండి, వాళ్ళు రాసిన పుస్తకాలని మీరు కౌంట్ చేయకండి, వాళ్ళ జీవిత విధానాన్ని కౌంట్ చేయండి. Don't count their fastings, don't count their masters in divinity or other subjects that they've studied. Don't count their whatever responsibilities. Count their lifestyle, whether they walked in the way of the Lord or not. అతను తీసుకున్న యేషయా ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడు, అలాగా శ్రద్ధ ఎంతమంది కలిగి ఉన్నారు? The way Josiah transformed himself and had so much of passion towards changing, how many of us are having? ఎంతమంది దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉంటారు? మీ ఇంటి గురించి శ్రద్ధ వహిస్తారు, మీ ఇంట్లో ఏం కావాలో దాని మీద శ్రద్ధ వహిస్తారు, నువ్వు ఎలాగ ఉండాలో, నువ్వు ఏం వేసుకోవాలో శ్రద్ధ వహిస్తావు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవాలో శ్రద్ధ వహిస్తావు. అలాగే దేవుడి వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ వహించి నీ లోపల ఇన్నర్ బాడీకి నువ్వు దేవుని వాక్యం అనే వస్త్రం వేయగలుగుతున్నావా? పై వస్త్రం కాదు, లోపల వస్త్రం గురించి మాట్లాడుతున్నాను. You're giving so much of importance the way you dress, the way you live, the way you change, all these things so that others will impress. So are you giving importance to your inner man? Are you putting on the garments that is required for the inner man, beautifying your inner man? శ్రద్ధ లేదు అని అంటే నిర్లక్ష్యము, వారి జీవితంలో నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అని అర్థం.
People are not giving importance or primarily because they are not bothered. బైబిల్ ఉండొచ్చు ఇంట్లో, You can have many Bibles in your houses, చదివే సమయం ఉండదు. but you don't have time to read them. ఒకవేళ సమయం ఉండొచ్చేమో, Maybe you will have time also to read, ఆసక్తి ఉండదు. but you don't have a zeal. ఒకవేళ ఏదో విధంగా చదవాలని ఆసక్తి ఉందేమో, Maybe you have a zeal to read the Word of God. ఏదో విధంగా చదవాలని చదవచ్చేమో. Maybe you have a zeal and desire to read the Word of God. మనసు నిలిపి శ్రద్ధగా చదవకపోవడం వలన అనేక జీవితాల్లో దేవుని వాక్య శక్తి అనుభవించలేకపోతున్నారు. But people, since they don't have that knowledge of Word of God, they're not reading it in the right way, they are not able to identify it. ఆలోచించుకోండి. చదవాలని ఉండొచ్చు, చదవలేరు. You want to read, but you సమయం don't read. లేదంటారు. People say they don't have time to read the Word of God. చదవాలి అంటారు, సమయం లేదంటారు. They wanted to read, but they say we don't have time to read. చదవాలనుకుంటే ఆసక్తి ఉండదు. But when they want to read, they don't have a desire. ఆసక్తి ఉండాలంటే మనసు నిలుపుకోవాలి. And if they have a desire, means they have to have a stable heart ఎలాగైనా and నేను mind. చదవాలనుకుని ఈ రోజు డిసిషన్ తీసుకుని చదవడం మొదలెడతారు. And they will have a determined heart to read the Word of God today. అందుకే అలా చదవడం వలన ఆ దేవుని అనేకుల జీవితంలో దేవుని వాక్య శక్తిని అనుభవించలేరు. అందు వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ చేమకుట్టినట్టు కూడా ఉండదు వాళ్ళకి. They just read for the sake of reading. That's the reason they don't have the power of God while they're reading the Word of God. నిజంగా అటువంటి శ్రద్ధ కలిగి ఉంటే యెషయాకి ఆ అనుభవ జ్ఞానం అయింది కదా, ఆ అనుభవ జ్ఞానం మీరు పొందుకుంటారు. You will have the same experience which Joshua did it. I'm not telling you to tear your clothes, but I'm talking about rendering your heart కానీ to God. ఇతను దేవుని వాక్యం విని వెంటనే దేవుడి దగ్గర విచారణ చేయమని చెప్పి దీని నుంచి ఎలా బయటికి రావాలి, నేను ప్రజలను ఎలా కాపాడాలన్న ఆత్రం కలిగి వెంటనే ప్రవక్త దగ్గరికి పంపించారు. He immediately said, "Go to the temple and speak to the Lord for me and for the people and for all Judah. Inquire about the words written in the scroll that has been found." He was desperate to find out the solutions. ఎందుకు అధికారుల్ని ప్రధాన యాజకులకి ఆజ్ఞాపించి ఎందుకు ప్రవక్త దగ్గరికి పంపించారు? He also inquired of the priest. He also went to his chief consultants and all his advisors, and he was asking what should be done. వారికి వాళ్ళ అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడి వైపుకి మరల్చాలి, ఈ ఉగ్రత నుండి వాళ్ళని తప్పించాలన్న మనస్తత్వం అతనికి ఉంది కాబట్టి. He had a burning desire that not only he should be saved, but all his subjects should be saved, and the Lord's anger should come down. రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే, తర్వాత చూసుకుందాంలే అన్నది ఇక్కడ కనిపించట్లేదు. వెంటనే జరిగింది. There was no procrastination. There was no thought that we'll do it later on, but they want to take immediate action to it. దేవుడు చెప్పినది ఆచరించుట, పాటించుట, సఫలపరచుట చాలా అవసరం అండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇదే మాట్లాడుకుంటున్నాం. The moment you know the word of God, you have to obey to the word of God and put it in action. There is no delay. అలాగే హుల్దా అను ప్రవక్త యొద్దకు వచ్చి విచారణ చేయడం మొదలుపెట్టారు. In verse 14 you find a person called Huldah who was a prophetess. ప్రవక్తరాలు. She was a prophetess. స్త్రీ మాట్లాడకూడదన్నారు, కానీ ఈమె ప్రవక్తరాలు. You say woman should not preach, but Huldah was a మిరియాము కూడా prophetess. ప్రవక్తరాలే. Remember, Miriam also was a prophetess. దెబోరా కూడా ప్రవక్తరాలు, న్యాయాధిపతి. ఇశ్రాయేల్ జనాంగం మొత్తానికి న్యాయాధిపతి, ప్రవక్తరాలు, ఆమె నాయకురాలు. Deborah also was a prophetess, a judge, and she was also a leader. తర్వాత ఆ ప్రవక్త తెలియజేయుట ఏమని So తెలియజేసింది? they went to Huldah the prophetess, and what did she say to them? నెంబర్ 1, రాజు గురించి విన్నారు. You heard about the Josiah, what and all ఆ he did. రాజు యొక్క ప్రవర్తన గురించి విన్నారు. You heard about his ఎలాగ character and దావీదు attitude. యొక్క ప్రవర్తన కలిగి ఉన్నాడో విన్నారు. You heard about how his attitude was. తర్వాత దేవుడు అవన్నీ చూసి ఆ ధర్మశాస్త్ర గ్రంథము దొరికేటట్టు చేశారు. And God ensured, because of the good characteristics of the king, he ensured that the book was found. నెంబర్ 3, వెంటనే ఆ గ్రంథంలో ఏముందో తెలుసుకోవాలని పంపించాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు. The moment the king wanted to find out, so he appointed all these priests and the prophetess to find what was written in the book of the law. దావీదు ఎప్పుడు చూడండి ఆ దోష పరిహారణ ఎలా చేయాలి, ఒకవేళ నిన్ను దేవుడు ప్రేరేపిస్తే నేను ఆయన శాంతిపరుచుకుంటానని ఎలాగ విచారణ చేస్తాడో అలాగే ప్రవక్త దగ్గరికి వెళ్ళి విచారణ చేయించాడు. You remember about David, whenever there was a difficult things, he was willing to offer the guilt offerings to find out how he can mend his ways. ఏమని తెలియజేశారు? What did she say to them? 2 Kings 22 verse 15 to 17. What did Huldah the prophetess say? Let's read out from 2 Kings 22nd chapter verses 15 to 17. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 15, 16, 17 వచనములు. ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని
ఏదియు విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకొనుచున్నది. ప్రవక్తరాలు దేవుని దగ్గర విచారణ చేయగా యెహోవా వాక్కు బయలుపరిచి మాట్లాడారు. ఇది ఎవరికైనా చెప్తే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా? Huldah, being a prophetess, went and sought over to the Lord, and the Lord gave what should be done. But will anybody believe if a woman spoke? మనుషులకి వాళ్ళని మెచ్చుకోవడమే ఇష్టం. People always want to be appreciated at all times. దానికే ఇష్టపడతారు. They only want good to be spoken వాళ్ళు about them. తప్పున్నా కూడా ఆ తప్పు చెప్పకూడదు. Even if they have wrong things, we should not highlight them. People are like that. ఎందుకంటే అపవాది ఆ మనస్తత్వంలోకి తీసుకెళ్లిపోయాడు వాళ్ళని. That's how the evil one or Satan has led the people. కానీ మీరు అలా ఉండొచ్చేమో, కానీ మీ మీద మీ కుటుంబాల మీద ఇటువంటివి ఎన్ని ఉండొచ్చో. You may be that type of person, but see what all loopholes or negative things are there upon the families. మీరందరూ ఇలాగ ఉండరు, కానీ ఒకవేళ అటువంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఎంతో మంది ఉంటారు కదా బయట. You may not be the wrong person, but there are so many wrongly minded persons in the world today. వాళ్ళ పరిస్థితి ఏంటి? What about them? Don't ఇక్కడ remember. ఏంటంటే ఇక్కడ ప్రవక్త చెప్తుంది దేవుని ధర్మ విధులను పాటించడం మరిచిపోయారు. And very clearly the prophet has told that it is because they have neglected the word of God in their life. అవిధేయులే శాపముని కొని తెచ్చుకున్నారు. And they have become disobedient and got the curse upon their lives. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం అని అంటారు దీన్ని. In the New Testament, if you ask, means neglecting the instructions of Jesus Christ or the word of ఇక్కడ God. ఒక పాయింట్ మీరు విన్నారా? Were you able to identify one point here? అవిధేయతతో శాపాన్ని కొనుక్కున్నారు. I mean, they bought curse through disobedience. I'm Chusara? repeating this again. They bought the curse through disobedience. దేవుడు శాపం ఇవ్వాలనే దేవుడు అనుకోలేదే, వీళ్ళు కొనుక్కుంటే తెచ్చి వచ్చింది అది. God does not want to give curse to anybody. It is only because of disobedience of the people that they bought it. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దైవ ఆశీర్వాదాలు కోల్పోయారు అని అర్థం. In the New Testament, they lost all the heavenly blessings. యూదా ప్రజలు దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయటం వలన ప్రజల మీదకి రాబోవు శాపముల గురించి హుల్దా ప్రవక్తరాలు హెచ్చరించింది. So Huldah the prophetess was forewarning, and all not forewarning, she was telling about all the curses that was upon the land. వీళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయడమే కాదు, విగ్రహారాధన వైపు కూడా తిరగడం జరిగింది. Not only neglecting the word of God, but they also turned themselves to idol worship. అందుకే దేవుని కోపానికి ఆగ్రహానికి గురైపోయారు వీళ్ళు. That's the reason the anger and the wrath of God aroused against this people. వివరించి చెప్పాలంటే చాలా సంవత్సరాల వరకు దేవుని ప్రజలు దేవుని దూతల్ని ఎగతాళి చేసుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆ కాలంలో పంపించినా కూడా వాళ్ళు ఎగతాళి చేశారు. Though God was consistently sending all the prophets, giving the word of God, people were neglecting the prophets and neglecting the word of God. In fact, they were mocking, scoffing at them. రాజుల కాలంలో ఎక్కువ ప్రవక్తలు లేరు. During the times of the kings, there were not many prophets at those times. ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడలేదని వాళ్ళని చంపేశారు. Because when the prophets were speaking the word of God, the kings used to kill them. ఈ కాలంలో వాళ్ళకి అనుగుణమైన బోధకుల్ని వీళ్ళు ఎత్తుక్కుంటున్నారు. But nowadays, people are searching for pastors and ministers who give them comforting words of God. అందుకనే ఆ కాలంలో ప్రవక్తలు లేకపోయినా దేవుని ప్రవక్తలు నిజమైన ప్రవక్తలను వాళ్ళు ఎగతాళి చేశారు, వాక్యాన్ని తృణీకరించారు. In the olden times, they mocked at the prophets, they scoffed at them, and they despised them continuously. వాళ్ళని హింసించారు, చంపేశారు. They also persecuted them and they killed them. అంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు, అన్య దేవతల వైపు తిరిగారు, దేవుని ప్రవక్తల్ని ఎగతాళి చేశారు, వాళ్ళని బాధించారు. అందుకనే వీటన్నిటికీ ఎక్కువగా దేవుని కోపము, ఉగ్రత, రౌద్రము వాళ్ళ మీదకి రావడం జరిగింది. The wrath and the anger of God was so much upon the people because they despised the word of God. That means they neglected the word of God, turned towards the wrong God or to worldly words of worshipping God, and they also mocked at the prophets, they persecuted the prophets, and even they killed the prophets who brought the word of God. 2 Chronicles 36:16 లో ఏముంది? దేవుని ప్రజల మీదకే దేవుని కోపం వచ్చిందని రాశారు చూడండి. In 2 Chronicles 36 verse 16, రెండవ దినవృత్తాంతంలో 36వ అధ్యాయము 16వ వచనము, వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఎందుకు వచ్చింది?
దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడము, అది కాకుండా విగ్రహాల వైపుకు తిరగడము. విగ్రహాలంటే ఎస్కేల్ 14 చాప్టర్ లో ఉన్న విగ్రహాలన్నీ మీకు తెలుసు. You know about the idols. I'm not talking about the physical idolatry which is what is doing, but those idols which is mentioned in Ezekiel chapter 14 verses 2 to 7, the idols that is lurking in our heart, our దేవుడి attitude. కన్నా ఏది ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహంతోనే సమానం. Anything that you love more than God is idol worship. అందుకనే క్రొత్త నిబంధనలో కుమారుడు అపోస్తల పౌలుకి కనిపించి, సౌలా సౌలా నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటారు. నువ్వు హింసిస్తున్న యేసుని అని అంటారు. The moment Saul has prophet Saul sees the vision of God, and God says, Saul, Saul, why are you persecuting me? Saul says, who are you, my Lord? And immediately the voice will say, I am Jesus whom you are persecuting. Acts 9:4 లో ఉంటుంది, తర్వాత చూసుకోండి మీరు. Acts 9:4 says that. కాబట్టి యోషియా యూదా జనాంగాన్ని కాపాడాలని చూస్తున్నాడు. Josiah wanted to save the people of Judah. కానీ దేవుడు మాత్రము అయూదా జనాంగం మీదకి ఆ శాపం రాకుండా ఆలస్యం చేస్తున్నారు, అంతేగాని వాళ్ళని వదలట్లేదు. But here God was delaying his anger, that's all. Not that anger will not be poured upon them. అంటే యూదా మీదకి వచ్చే వినాశనాన్ని ఆలస్యం చేయగలిగిందే కానీ దేవుని కోపం రాకుండా నివారించలేకపోయింది. Only the wrath of God was delayed, but not that it could be restrained. చూడండి 2 Kings 23:24-27. రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 24 నుంచి 27 వచనములు. 2 Kings chapter 23 verses 24 to 27. మరియు కర్ణపిశాచి గలవారిని, సోదు చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహముల అన్నిటినీ యోషీయా తీసివేసి, యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నం చేశాను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. అయినను మనిషి యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే యుండెను. అంటే ఇప్పుడు చూడండి, దేవుని కోపం ఇంకా మండుచునే ఉండును అని ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటాయండి? In verse 26 we says, nevertheless the Lord did not turn from the fierceness of his great wrath. Look at the number of years, though it was been taking place, the wrath was still there. కానీ యెషయా ఎలాగైనా యూదా జనాంగాన్ని కాపాడాలని చూసినా దేవుడు యెషయాని ఇష్టపడుతున్నాడు. Josiah wanted to save the land, save Judah. God indeed loved Josiah and his people. అతను మంచి ప్రవర్తనని ఇష్టపడుతున్నాడు. He loved his wonderful అతనిలో attitude. ఒక తప్పు కూడా కనిపెట్టలేము. And there were no fault that we can find in దేవుడికి Josiah. అతని మీద మంచి హోప్ కూడా వచ్చింది. And God also had a hope while after seeing the conduct of బయట Josiah. రాజులాగా ఎప్పుడు అతను ప్రవర్తించలేదు. He did not behave like his previous ancestors or previous kings. యథార్థంగా దావీదులాగా ప్రవర్తించుకుంటూ వచ్చాడు. He was exactly behaving like his forefather ancestor David. 25th పాయింట్ ఎప్పుడు మర్చిపోవద్దు మీరు. I'm reading verse 25. Now before him there was no king like him who turned to the Lord with all his heart, with all his soul, with all his might, according to all the law of Moses. Nor after him did any arise like him. అన్నీ కూడా అతనికి ఇష్టంగానే చేసుకుంటూ వెళ్ళారు. He was only walking in the way of the Lord. దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళారు. అయినా కూడా దేవుని కోపము రగులుతూనే ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. Consider this point. Though he was good, he was right, he was mending his ways, the anger of the Lord was the same. ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి ఇవి జరిగి. This was quite some time. It was a long time since it took place. చూడండి 2 Kings 21 verse 11 and 12. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనములు. 2 Kings chapter 21 verses 11 and 12. యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమరీయులను మించిన చెడు నడత కనబరిచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేయుటకు కారకుడాయెను. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమను నంత కీడు యెరూషలేము మీదకిని యూదావారి మీదకిని రప్పించుచు. ఇది ఎప్పుడు పాపమండి? ఇది ఒకసారి ఆలోచించండి. దేవుడికి కోపమా? Do you think God really gets anger? దేవుడు కోపం ముందు ఎవరైనా నిలబడగలుగుతారా? Can anybody stand in front of God's anger and wrath? ప్రతి రోజు దేవుడికి కోపమే ఉందనుకోండి, మనుషులు క్షీణించిపోతారు.
If God only displays his anger, people జంతువులు will, నాశనం అయిపోతాయి, the animals will be destroyed, people will be destroyed. ప్రకృతి ఉండలేదు. Nature cannot sustain. కానీ దేవునికి కోపం లేదండి. దేవునికి కోపం కలిగించే పనులు మనుషులు చేయడం వల్ల దేవుడికి కోపం వస్తుంది, కానీ దేవుడికే కోపము కాదు. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. Remember this point. God does not have the characteristics of getting angry or wrath. It is because of man's disobedience, the way they behave, that's when they bring the wrath of God into existence. దేవుడికి నీ ఉద్దేశము, నీ ఆలోచన, నీ హృదయ ఆలోచన తెలుసు అన్నది ఎప్పుడు మర్చిపోకండి. Remember, God knows your intention, especially the thoughts and intention that is lurking in your heart. ఆ ప్రవక్తరాలు ఏం చెప్పిందో చూద్దాం. 2 Kings 22:18-20. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 18 నుంచి 20 వచనములు. 2 Kings chapter 22 verses 18-20. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియపరచుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములు అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఒక్కసారి ఆపండి. ఇక్కడ ప్రవక్తరాలు చెప్పింది. ప్రవక్తరాలకు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. నేను చూశాను, అతను హృదయాన్ని చూశాను, మెత్తని హృదయము, సెన్సిటివ్ హార్ట్. These were the words of Huldah the prophetess. But who told to the prophetess? It was the Lord. What did he say? Let's read verse 19. Because your heart was tender and you humbled yourself before the Lord when you heard what I spoke against this place and against this one, that they would become a desolation and a curse. And you tore your clothes and wept before me. I also have heard you, says the Lord. These are the words of the Lord to the prophetess, and prophetess telling to the king. మెత్తని హృదయము కలిగి, He had a tender heart. నా సన్నిధిన దీనత్వము ధరించి, He was humbling himself before the Lord. నా సన్నిధిన కన్నీళ్లు రాల్చావు అన్న ఈ మనస్తత్వం అండి. ఎప్పుడు మన పిల్లల కోసము, మన భర్త కోసము, మన భార్య కోసము, మన ఇంటి కోసమే బాధ ఉన్నాం, కానీ అంత రాజు ఆ యూదా జనాంగం కోసం, ఇశ్రాయేల్ జనాంగం కోసం ఎంత తాపత్రయపడ్డాడో ఒకసారి ఆలోచించండి. We are always focusing about us and our families. We have become so selfish. But look at the king. He was not bothered about himself alone. He was bothered about his entire land and the responsibility that he has taken. ఇది రాజు యొక్క లక్షణం అండి. These are the characteristics of a king. బాగుంటామంటే మీరు బాగుంటాం కాదు, మీ చుట్టూ వాళ్ళు కూడా బాగోవాలి. Not only you should be happy, but all the people surrounding you should be happy. అందరూ సంతోషంగా ఉండాలి. All should be ఈ happy. సంతోషంలో అందరూ పాలుభాగస్తులు అవ్వాలి. And everybody should partaker in your joy. ఇది చాలా ముఖ్యమైనది. This is very, very కానీ important. వెంటనే దేవుడికి అతని యొక్క ప్రవర్తన నచ్చింది. God loved his attitude when the moment he came to దేవుని know the truth. సన్నిధిని తగ్గించుకొని తన వస్త్రాలను చింపుకొని కన్నీరు విడిచిట దేవుడు చూశారు. ఎవరు చూశారు? ప్రవక్త కాదు, దేవుడు చూశారు. God himself saw the way he had a tender heart, he humbled, he cried and he tore his clothes. He saw his attitude. యెషయా చేసిన మనవి ప్రార్థన ఆలకించారు. ఇలా ఇటువంటి మనస్తత్వం కలిగి మీరు ప్రార్థన చేయండి, ఎవరు వినరు? And second half it says, I also have heard you, says the Lord. Now when you be like this, when you turn towards the Lord, will not God hear you also? ఎవరు వినరు చెప్పండి? Who will not hear you? దేవుడు తప్పక వింటారు. God will definitely hear your cry. నీ మంచి ప్రవర్తనను బట్టి, నీ మంచి ఆలోచన బట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం ప్రవర్తించే నీ ప్రవర్తన నీ ప్రార్థన వినేలా చేస్తుంది. Your behavior, your attitude towards God will definitely ensure that God will hear you. దీనినే దేవుని ప్రేమ అంటారు. This is exactly what is called as the love of God. అందుకే అతని హృదయం చూడటం వెంటనే దేవుడు చూసి అతనితో ఏమన్నారు తెలుసా? 20th verse చూడండి. Verse 20. 20వ వచనం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలము మీదకు రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటి వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. దీనిని బట్టి మీకేం తెలుస్తుంది? దీన్నే ర్యాప్చర్ అంటారు. This is exactly what is called as rapture. యెషయాతో నీ కాలంలో, నువ్వు జీవించినంత కాలంలో ఏ సంభవము కూడా జరగనివ్వను, నీ కంటి ముందు ఆ నాశనం నువ్వు చూడవు. The Lord God was telling, for sure you will gather yourself in the grave in peace, and you will not see this calamity which I am going to bring upon this land. You ఈ will not see స్థలము it. మీదకి రప్పింపబో కీడును నువ్వు కన్నులారా చూడవు. అంటే నువ్వు ఉన్నన్ని సంవత్సరాలు ఇది రానివ్వను, నేను ఆపుతా, ఆలస్యం చేస్తారంట. The Lord is telling he will delay his wrath coming upon the land so that
he will die in peace. మీకు వాక్యం గుర్తుకొస్తుందా న్యూ టెస్టమెంట్ లో? Do you remember the New Testament word? దేవుడు ఆలస్యం చేస్తున్నారు అని అంటే దానికి అర్థము నువ్వు పశ్చాత్తాపపడే ఒక అవకాశం నీకు ఇస్తున్నారు అక్కడ. The Lord is delaying his coming is so that you will get time to repent, not that he is lacking కానీ in his ఇతని coming. ప్రవర్తనను చూసి నిన్ను బట్టి నువ్వు బ్రతుకున్నంత కాలము ఈ భూమి మీదకి నేను ఏ నాశనం తేను, నువ్వు ఉన్నన్నాళ్ళు నువ్వు నెమ్మదిగా సమాధానంతో ఉంటావని ప్రొఫెసీ రిలీజ్ And చేశారు. there's a prophecy upon Josiah telling, as far as you live, no calamity will come upon your land and you will die in peace. ఈ కన్నీటి ప్రార్థన అంటే తెలుసా అండి, మీకు మీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చేసి చేసేది కన్నీటి ప్రార్థన కాదు. Not just because you are crying doesn't make that as a real thing which is according to నిజమైన God. కన్నీటి ప్రార్థన, నిజమైన పశ్చాత్తాపము దేవుని హృదయాన్ని మార్చేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి. Remember, a genuine prayer that comes from the heart, when your heart cries out to the Lord, God can hear. దేవుని శిక్ష మన మీదకి వస్తున్నప్పుడు గాని చేసిన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపంతో మన మనసు మార్చుకున్నాం అనుకో, దేవుని కటాక్షము పొందుకుని అటువంటి శిక్ష పడకుండా మన జీవితాలు నెమ్మదిగా మనం జీవించగలుగుతాం. You can have the peace of the Lord and the blessings of the Lord will follow when you follow the instructions of the Lord. లేదనుకోండి, దేవుని కటాక్షం లేకుండా మనుషులు జీవించుట అసాధ్యము. Without God's grace upon your life, God's blessings upon your life, it is difficult to please the Lord. ఈ విధంగా చెప్పిన వెంటనే అతను ఒక నిబంధన చేసుకోవడం మొదలుపెట్టాడు. This is how he made a covenant with the Lord. పశ్చాత్తాపడ్డాడు, ప్రవక్త చెప్పిన వెంటనే అతను ఒక నిబంధన తీసుకున్నాడు. The moment the prophetess came and told all these things, he made a covenant. 2 Chronicles 34 verse 32-33, 30 నుండి 33 వచనాలు. 30 నుంచి 33 వచనములు, వర్సెస్ 30-33, 30వ వచనము. వారిని సమకూర్చెను, రాజును యూదావారు అందరూ, యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లెవీయులను, జనుల్లో పిన్న పెద్దలు అందరూ యెహోవా మందిరముకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీయు వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటలు ప్రకారముగా ప్రవర్తించదను అని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమందున్న వారి అందరినీ, బెన్యామీనీయుల అందరినీ బట్టి అట్టి నిబంధనకు ఒప్పుకొని చేసిన గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యెహోవా అయిన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలులకు చెందిన దేశముల అన్నిటిలో నుండి హేయమైన విగ్రహముల అన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయుల అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. అతను సాధించాడు. Josiah made a covenant with the Lord and he ensured all the people were gathered and doing. He proved that he was able to. He diligently అతను served the Lord. జీవించి ఉన్నంత కాలము అతను చేశాడు. As far as he lived, he diligently ensured that all the people together with him served the Lord. అతని నిబంధనలో మొట్టమొదటి ఏం చేశారు, జనులందరినీ దేవుని మందిరంకి పిలిపించి ధర్మశాస్త్రంలో ఉన్న మాటలను చదివి వారందరికీ వినిపించారు. The first step that he took is he gathered all the people, whether they were small or great, the priests, the Levites, అది everybody. మంచైనా చెడువైనా అందరికీ వినిపించాడు. Whether it was good or bad, he ensured that everybody heard the words of the book of the covenant. వాళ్ళందరికీ వినిపించిన తర్వాత అతను నిర్ణయం తీసుకున్నాడు. నెంబర్ 2, And then after making them hear the word of God, he took a decision. ధర్మశాస్త్రంను అనుసరించదను అని రాజు ప్రజల ముందు నిబంధన చేసుకున్నాడు. In verse 31 we find that the king stood in the place and made a covenant before the Lord. నేను ఆయనకి ఇష్టంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయనకి ఇష్టంగా జీవిస్తానని అతను డిసిషన్ He తీసుకున్నాడు. took a decision and he made a covenant in front of all the Lord. All నెంబర్ the 3, people. ధర్మశాస్త్రము వినిన రాజు తన్ను తగ్గించుకుని పశ్చాత్తాపపడి దేవుని వాక్యమునకు కట్టుబడి ఉండునని నిబంధన చేసుకున్నాడు. He also humbled himself and took a stand in front of the president of Jerusalem and Benjamin and all the inhabitants of Jerusalem that he will live according to the covenant of God. ఇప్పుడు మనకి చెప్తున్నాను 4th పాయింట్. Now fourth point, వాక్యమునకు మనము కూడా ఎలాంటి ప్రాధాన్యతనిస్తున్నాము? what importance are we giving to the word of God? ఇప్పుడు ఈ యెషయాకు ఉన్న ఆ మనస్తత్వం కానీ ఆ ప్రవర్తన కానీ మార్చుకునే విధానం కానీ మనలో ఎక్కడైనా ఉందా?
Do we have the characteristics of the transformation like what we find in Josiah? వాక్యము దొరికినప్పుడు వాళ్ళలాగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని వదిలినట్టు మనం పక్కన పాడేస్తున్నామా? Are we neglecting the word of God by throwing the book of the law, or are we taking serious కానీ account of ఇతను it? వెంటనే దాని గురించి విచారణ చేసి అందులో ఏముందో తెలుసుకున్నాడు. Now Josiah inquired and found what was there written in the book of the law. వెంటనే పశ్చాత్తాపం పొందాడు. And the moment he heard the content, he was దానికి repenting. దోషారోపణ ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే వాళ్ళందరికీ విడుదల కలుగుద్దని అడిగాడు. He was seeking what are the ways of making an offering to the Lord so that he can get redeemed from కానీ the అతను curse. ఏమని నిబంధన చేసుకున్నాడు, అతను జీవించిన ఉన్నంత కాలంలో దేవుణ్ణి అనుసరించేటట్టు ఇశ్రాయేల్ జనాంగాన్ని యూదా జనాంగాన్ని నడిపించాలన్న పట్టుదలను పెట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. But he took a firm decision that he and his subjects, that is all the people, will firm. బైబిల్ గ్రంథాలు పెట్టుకొని ఒక దేవుడి వాక్యాన్ని అలక్ష్యం చేసి మీ ఇష్టంగా జీవిస్తున్నారు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని మరలా దేవాలయంలో పెట్టేసినట్లెక్కే. If you neglect the word of God and keep the Bibles in different places but not reading and understanding it, it's like keeping the book of the law in the temple of God in the Old Testament. వాక్యము వలన మీకు ప్రయోజనం కలుగుతుంది కానీ దాన్ని దాచిపెట్టారనుకోండి నిష్ప్రయోజనమే. When you read the word of God will always be benefiting to you, but if you neglect, it is of no use. దాచిపెట్టడం అంటే మీరు దేవుడి వాక్యాన్ని షోకేస్ లో పెడితే ఎలా వాడుకుంటారు? When you keep the word of God in your showcase, how can you use it? దేవుడి వాక్యాన్ని నీ లోపల పెట్టుకొని నీ హృదయంలో పెట్టుకుంటే ఉపయోగం వస్తుంది. The word of God, when it is written on the tablets of your heart, inside your heart, when you meditate on your faith, then it is a blessing. యెషయా లాగా స్థిరమైన తీర్మానం కలిగి ఉండాలి. Like Josiah, there has to be a firm, determined decision in your life too. అలా ఉండటం వల్లనే దేవుని ప్రజలందరూ కూడా యెషయా అతను జీవించినంత కాలము వాళ్ళందరినీ దేవుని మార్గంలోనే నడిపించాడు. So that's the reason all the days of Josiah's life, he led his people in the ways of the Lord. లాస్ట్ లో యెషయా మరణం చూద్దాము. Finally, let us see his death. ఇదే చాలా And ఆశ్చర్యకరమైనది. this was surprising. ఇది ఒక గుణపాఠము. And this is a lesson too. ఎవరిలో డిజైనింగ్ చేసే స్పిరిట్ ఉండదో, Whoever does not have the spirit of discerning, వాక్యాన్ని గ్రహించే శక్తి ఉండదో, whoever cannot understand the word of God, ఇవి లేకపోతే ఇతని లాంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. even like what happened to the death of Josiah, even that person can be led. 2 Kings 23:29 ఒకసారి చూడండి. రెండవ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. 2 Kings chapter 23 verse 29. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరోనెకో హష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రాటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తాను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. ఈ చావు వెనకాల ఏముందో చూపిస్తా. I'll tell you what exactly and how it took place. ఇప్పుడు వెళ్ళండి 2 Chronicles 35:20. రెండవ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20వ వచనం. 2 Chronicles chapter 35 verse 20 20వ వచనం. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రాటీసు నది యొద్దన కర్కెమీషు మీదకు దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకు బయలుదేరెను. యెషయా మంచిగా ప్రవర్తించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలుగుతూ ఆ యూదా వారిలో గాని ఇశ్రాయేలు జనాంగంలో మంచి మార్పుని తీసుకొచ్చాడు. Josiah turned towards the Lord and he brought transformation in his land and also in the minds of the people. అలా తీసుకొచ్చాక ఐగుప్తు రాజైన నెకో, ఈ ఐగుప్తు రాజైన నెకో ఎవరండి? విగ్రహారాధికుడు. King Necho of Egypt is an idol worshipper. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? Where was he going to fight a battle? యూఫ్రటీస్ నది యొద్దనున్న కర్కెమీషు మీదకి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. అతను ఎవరో దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. King Necho of Egypt was going to a battle at Carchemish on the Euphrates to fight against somebody else. అతను వెళ్తున్నప్పుడు యెషయా నెకో మీదకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళాలి? Why did Josiah interfere and fight with King Necho? ఎందుకు వెళ్ళాలి? What was the necessity for him కొన్ని to fight? పనులు అలాగే ఉంటాయండి. మనం ఆలోచించకుండా కొన్ని పనులు మనం ఓన్ గా సొంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం చేసినంత కరెక్ట్ గా ఉంటది అని. Many of our works we do on our own understanding, and that's how it leads to this type of disaster. ఇక్కడ యెషయా వెళ్ళవలసిన పని లేదు. There wasn't any necessity for అసలు Josiah to go. అవసరమే లేదు. ఇతనికి అనవసరము. ఇతనికి ఏ వర్తమానము రాలేదు. ఇతనికి అనవసరం అసలు.
It was nothing to do, this battle was nothing to do with King Josiah. I don't know why he went. ఎందుకంటే నెక్కో వచ్చి ఇతనితో స్నేహం కలిగి ఉండటం అతనికి ఇష్టం. King Necho actually wanted to befriend King Josiah. అర్థమైందా? అతనికి ఇష్టం, కానీ ఇతను యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నాడు. But he wanted to go and fight a battle with King Necho. ఇది అతను ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాను, నేను అతనితో యుద్ధం చేయాలి, అతను ఈ యుద్ధానికి ఇటు నుంచే వెళ్తున్నాడు కదా, నేను ముందుగానే అతనితో యుద్ధం చేయాలని ఇతను అనుకుని వెళ్ళిపోయాడు. It was his own understanding that he wanted to go and fight with the King Necho. కానీ అయినా కూడా దేవుడు యోషియాని కాపాడడానికి ఐగుప్తు రాజు నెకోతో దేవుడు మాట్లాడిస్తారు. Even though God wants to save Josiah through King Necho. ఒక ఐగుప్తీయుడు, అతనితో మాట్లాడిచ్చారు దేవుడు. He was an Egyptian, he was an idol worshipper, but God spoke through King Necho. చాలా మంది తప్పుగా తీసుకుంటారు, ఇతను చెప్తే నేనంటే వింటాను అనుకుంటారు. Many people will say, why should I listen to this particular person? ఇప్పుడు చూడండి 21st verse. Read 21st verse. 21వ వచనం, 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 21వ వచనము. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వము నుండి నాకు శత్రువులగు వారి మీదకే గాని నేడు నీ మీదకు నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించిన గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించెను. నీ ఆలోచనలు నీతో యుద్ధం చేస్తున్నామో చూసుకో. Remember, your thoughts are waging a war against your mind. దేవుడు యుద్ధం చేయమని చెప్పట్లే, కానీ నీ ఆలోచనతో నువ్వు యుద్ధం చేస్తున్నావేమో చూసుకో. God is not telling you to fight with your thoughts, but you are fighting with your thoughts. దేవుడు ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు అని చెప్తున్నారు. God is telling, do not judge anybody. కానీ నువ్వు యుద్ధం చేసుకుంటూ వెళ్తూ తీర్పు తీర్చడానికి వెళ్తున్నావేమో చూసుకో. But you are waging a war with your wrong thought that has నీలో ఉన్న వీక్నెసెస్ అన్ని కూడా యుద్ధమే. all the weaknesses in you are nothing but a war. ఆ యుద్ధము అపవాద స్వభావంతో వచ్చింది. And that has come because of the characteristics of Satan. కానీ ఇక్కడ నెకో ఎంత చక్కగా చెప్పాడు చూసారా? Look how wonderful King Necho was instructing Josiah. నెకోతో దైవ సందేశమును పంపినను స్నేహమును కాంక్షించినను యోషియా నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యము. ఏదైనా దేవుడు ఇది వద్దు అని ఒక మాట చెప్పారనుకోండి, అది నిజమైనా సరే, ఏదైనా సరే ఒక మాట చెప్పారనుకోండి, దానికి మీరు కట్టుబడి ఉంటున్నారా లేదా? Now here he was refusing the instruction that is coming from God. Even you also, are you neglecting anything that God is instructing you? ఇంత మంచి ప్రవర్తన. అక్కడ కూడా దేవుడు అతన్ని కాపాడడానికి వెళ్ళారు, కానీ అతన్ని చంపడానికి చూడలేదు. చూసారా? Even there God didn't want to destroy him, but here God was helping him. అతను నెకో ఎవరితోనో యుద్ధం చేయడానికి, బాబిలోను మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. అది దేవుడి చిత్తంతోనే అతను వెళ్తున్నాడు. King Necho was going under the instructions of God to go and fight Babylonians. అందుకని అపోస్తలు పౌలు అంటాడు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. That's what Apostle Paul says, mind your own business. అది ఉండటం వల్ల కొన్ని చాలా మంచిది. It is very, very important if you mind your own business, not interfere in somebody else. ఒక అజంప్షన్ వస్తున్నా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని మీతో చెప్పుకోండి. That's the reason if you have an assumptions, tell to your assumptions, mind your own business, don't interfere in somebody else. ఇది ఇంత మంచి ప్రవర్తన కలిగిన యోషియా లాస్ట్ లో అది కూడా అతని తప్పు కూడా అతని వల్ల ఎక్కడ తప్పు జరుగుద్దో అని దేవుడు అతనికి సహాయం చేయడానికి ఒక అన్యుణ్ణి పంపించినా కూడా అతను అలక్ష్యం చేసేసాడు. అలక్ష్యము ఒక మరణానికి దారి తీసిందండి. Negligence can lead to death. God was speaking through an unbeliever to go and instruct him not to fight, but this person was going in the wrong direction. తర్వాత చూసుకుందాంలే. If you say we will see things later on, మాట్లాడతానులే, we'll talk about it later on, or we'll talk to this person later on. ఇప్పుడు నా వల్ల అవ్వదు. If you keep postponing things, or if you keep procrastinating things ఉంటే చూసారా, అవి సరైనది కాదంటాను. Remember, dear children and everybody, never postpone things, the responsibility that God has given you, or you know your basic responsibilities. Never neglect it and see it later on. నిర్లక్ష్యము చేసి యుద్ధానికే తలపడ్డాడు. ఎలా తలపడ్డాడు తెలుసా మీకు? నెక్స్ట్ వర్స్ చదవండి. Read the next verse. 22వ వచనం, verse 22. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలకు పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయి వచ్చెను. ఒకటి వద్దు అన్నప్పుడు ఏ విధంగానైనా వెళ్ళిపోవాలి, ఏ విధంగా అడిగింది నేను చేసేయాలనుకుని నేను అనుకున్నది చెయ్యాలన్నది ఎప్పుడు పెట్టుకోకండి. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పేది అందరూ వినాలి అన్న మైండ్ సెట్ ఎప్పుడు పెట్టుకోకండి. అది వాక్యం అయితే నమ్మండి.
If somebody says no to you, don't be adamant and stubborn to prove them wrong and go and pursue the things which is coming into your mind. Even if it is the word of God, don't neglect it. ఎవ్వరికి ఏమవదండి, ఆ మనస్తత్వం కలిగిన మనిషే ఇలాగా ఇటువంటి పరిస్థితి తెచ్చుకుంటాడు. That this is what has happens when you neglect the instruction that is coming from God. ఇక్కడ నెకోతో దైవ సందేశాన్ని పంపినా కూడా స్నేహంగా నాకు నీతో పని ఏంటి, నీ కోసం దేవుడు నన్ను ప్రేరేపించి ఇది నీకు చెప్పమన్నారని చెప్పాక కూడా యెషయా నిర్లక్ష్యం చేసేయడం జరిగింది అక్కడ. Josiah neglected the instruction though Necho was telling, I have nothing to do with quarreling with you అన్యుడితో today. దేవుడు ఎందుకు మాట్లాడతారు అని అనుకున్నాడు. Josiah was thinking, why should God speak to an unbeliever, an idolater? సరేనండి, ఈ ఆలోచనే వచ్చింది అనుకుందాం. Let us think that even this thought came ఈ to ఆలోచన Josiah. అన్యుడితో దేవుడు ఎందుకు మాట్లాడతారని అనుకున్నప్పుడు అతను కూడా అనుకోవాలి కదా, నెక్కో వచ్చింది ఇతని మీద కాదు ఇంకొక మీద, కానీ ఇతను ఎందుకు వెళ్ళాడు? He should have known that Necho was speaking the truth, and why did he assume and go and fall into the battle? ఎందుకంటే చాలా మంది మనుషులు ఎలాగంటే ఈ తప్పు చేశావు అని అన్నారు అనుకోండి, ఆ తప్పు గురించి మాట్లాడరు, మిగతావన్నీ మాట్లాడతారు. Many people say they will not tell what exactly mistake or blunder they have done. Instead of that, they cover up with so many other things. They justify with so many other things except their mistakes. అదే జరిగింది ఇక్కడ. That's what happened here also. అన్యుని సందేశము వినని అవసరం లేదని యెషయా అనుకున్నాడు. Josiah neglected the messengers that came from King Necho. దేవుని ప్రణాళికతోనే నెకో లాంటి అన్యులు కూడా దేవుడు వాడుకుంటారని గుర్తుపెట్టుకోండి. అది మంచి మీ దగ్గరకు వచ్చి మంచి జరిగింది అనుకోండి, అది మంచి అని తీసుకోండి. If unbelievers come and help you, remember it has come from God. Why do you have to neglect that God will not speak to unbelievers? మీరు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఉన్నా కూడా మీరు ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ యెషయా ఎందుకు వెళ్ళాలి అక్కడికి? What was the necessity for Josiah to go and wage a battle? అతను నెమ్మదిగా ఉంటున్నాడు, మంచి రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నాడు, దేవునికి ఇష్టంగా జీవించుకుంటున్నాడు, ఎంతో ఒక్క తప్పు కూడా లేకుండా అంత మంచి ప్రవర్తన కలిగిన వాడు అన్యుడితో దేవుడు ఎందుకు మాట్లాడిస్తాడన్న ఒక్క ఆలోచనతో దేవుడు సందేశం తెచ్చినా కూడా వినకుండా మారు వేషం వేసుకుని వెళ్ళిపోయారంటే చూడండి ఒకసారి. There was no necessity. In fact, King Josiah disguised himself as somebody else and led his people to go and wage a war. సత్యాన్ని యోషియా గ్రహించలేకపోయాడు. Because he was not able to discern the truth. ఆ ఒక్క గ్రహించలేకపోవడం వలన అతని ప్రాణం మీదకి వచ్చింది. And because of that one lack of discernment, it came upon his life. దేవుడు తన సందేశమును పంపి యెషయాను సంరక్షించాలని తలించలను గ్రహించలేకపోవడం వలన ప్రాణాలు కోల్పోయాడు. Purely because of the lack of understanding and not discerning, he lost his life. మారువేషం ధరించుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. Instead, he disguised himself and led his army into the battle on the plain of Megiddo. యెషయా వస్తుంటే యెషయాతో సమాధానంతోనే మాట్లాడాలి. Now they should have pursued peace instead. నెకో సమాధానంగానే మాట్లాడు, అక్కడేమి గొడవ దగ్గరికి కూడా కాదు, సమాధానంగానే జరిగింది అక్కడ. ఆ సమాధానంగా జరిగేది కూడా అదేంటనండి, మనుషులు రిసీవింగ్, నేను మీకు అందుకనే నేర్పించా, మీరు రిసీవింగ్ నెగిటివ్ వద్దు, పాజిటివే తీసుకొని ఎందుకు నేర్పించాను తెలుసా మీకు? ఇటువంటి తప్పులు పడకుండా జాగ్రత్త పడటానికి. Necho was only pursuing peace, but the receiving problem was there with Josiah. That's why I've been telling you, it's all about how you receive. When you don't receive things properly, positively, you will have to face problems like this. నీతో నాకేం పని వద్దు, నీతో నాకు ఏ శత్రుత్వం లేదు, దేవుడు చెప్తున్నారు వద్దు, నేను వేరే పని మీద వెళ్తున్నా, నాకు నీ మీద లేదు అని చెప్పినా కూడా మారువేషం వేసుకుని కూడా యుద్ధానికి వెళ్ళిపోయాడు చూడండి. And King Necho was telling, what do you want me to do with you, King of Judah? I have nothing to do with quarreling today. Instead, King Josiah disguised himself and led his army into the battle with King Necho. యెషయా నీతిమంతుడైనప్పటికీ ఈ విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. Though Josiah was righteous, he was not able to discern the will of God. దేవుని చిత్తాన్ని గ్రహించడంలో తప్పిపోయాడు. He missed by understanding the way of the Lord. అందుకే నెకో సైన్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నించాడు కాబట్టి ఇది దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని తప్పిపోయినందువలన ప్రాణం కోల్పోయాడు. Because he was not able to discern the truth, he lost his life. వాక్యం చెప్తారు చూసారా, దేవుడు మన శత్రువులను కూడా మన మిత్రులుగా చేస్తారు అని. The word of God says, if a man's ways pleases the Lord, he will make even his enemies to be at peace with you. ఎనిమిస్ అన్యులైనా కూడా వాళ్ళ ద్వారా కూడా అన్యులతో కూడా దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చిస్తారు. అది సమాధానంగానే ఉంటది కానీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేసినట్టు ఉండదు. If your way are pleasing the Lord, even your enemies would like to please you and have peace with you, because God can speak to them also. మరి దేవుడు వాక్యం తెలుసు కూడా శత్రువుల్ని కూడా మిత్రుల్ని కూడా శత్రువులుగానే చూస్తే,
But when you neglect the word of God, you will also see your friends as enemies. అంటే నీ శత్రువులు మిత్రులుగా చేస్తానన్నారు, కానీ నువ్వు నీ శత్రువుల్ని కూడా ఇంకా నువ్వు శత్రువుగానే చూస్తున్నావు, కానీ నువ్వు ఫ్రెండ్షిప్ చేయలేకపోతున్నావు వాళ్ళతో. God is telling He will make your enemies as your friends, but you are not looking like that. You are looking as your enemies as your enemies. అందుకే దీనికి వివేచన అవసరం. You need basic understanding of the word of God. వివేచనతో దైవ సందేశాన్ని గుర్తించలేదు కాబట్టి అతను మరణం పొందాడు. Lack of discerning, because of lack of understanding, he was not able to identify who was an enemy, who was a friend. అది గుర్తుపెట్టుకోండి. Remember this. చూసారా యెషయా మరణం ఎలా ఉందో? In verse 23 we see how by the enemy's అందుకనే archers అంటారు, hit. మీరు డిజైనింగ్ ఉంది మీలో. How much of discerning is there in you? అందుకనే ఈ డిజైనింగ్ గిఫ్ట్ చాలా మందికి ఆపరేట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఒకటే అన్నా, ఆ నెగిటివ్ అయినా మీరు పాజిటివ్ తీసుకోండి అని అందుకనే నేర్పించా మీకు. That's the reason I've been teaching you, convert the negative thing also into positive only. అప్పుడు మీరు సేఫ్ గా ఉంటారు. You will be very safe. చూసారా ఇతను ఎట్లాగా పడిపోయాడు, అలాగే మనం ఆత్మీయంగా పడిపోయి మోసపోకూడదు. We should not be spiritually having lack of discernment and fail. ప్రార్థన చేసుకుందాం. Let us pray.